How many of you know what is autism? And how many of you have an idea what is autism? Single hand raise అవ్వాలి. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది వర్చువల్ ఆటిజం. 7 years వచ్చింది పాపకి. ఇంకా అమ్మ నాన్న వరకే మాట్లాడుతుంది, ఇంకా అంతకు మించి ఏం మాట్లాడదు. స్క్రీన్ టైం ఏమన్నా ఉందా అని అడిగి ఫోన్ ఇచ్చేదానండి. 10 hours వరకు చూస్తుండే. 10 hours చక్కగా ఫోన్ ఇచ్చేసి కూర్చోబెడతారు. బికాస్ పేరెంట్స్ తెలియక చేసే తప్పులకి కొన్ని అయితే పిల్లలు దానికన్నా ఎక్కువ ఛాన్స్ తీసుకుంటారు. పేరెంట్స్ అందరు షాపింగ్ చేస్తారు, వీళ్ళ పిల్లలందరినీ మెట్ల మీద కూర్చోబెడతారు వరుసగా ఫోన్లు ఇచ్చి. ఇప్పుడు కేర్ టేకర్స్ కప్పు చెప్తారు కొంతమంది పిల్లలు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా మదర్ ఇచ్చినంత కేర్ టేకర్ ఇవ్వలేరు. వాళ్ళ డెవలప్మెంట్ స్టేజ్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించట్లేదు. మేబీ కొంతమంది ఈ సొసైటీ నుంచి వచ్చే మాటలు పడలేక కనేవాళ్ళు, కొంతమంది పెళ్ళయిందిగా ప్రాసెస్, పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని కనాలి, వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి ఒక లైఫ్ చూపించాలి అనుకునే వాళ్ళు ఇంకొంత. అసలుకి పేరెంట్స్ ఇట్లా కూడా ఉన్నారా అనిపించింది. అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు అసలుకి? సో మనము మన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, సో మన పిల్లలు అది చూసి నేర్చుకొని మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వే కరెక్ట్ చూడనప్పుడు ఆడు కూడా నిన్ను చూసి ఫాలో అవుతాడు కదా. అంటే పేరెంట్స్ చెప్పుకోవాలి కొన్ని, అంటే వాళ్ళు ట్రీట్ చేసిన విధానం మేబీ రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు పేరెంట్స్ బయటికి తీసుకెళ్ళి సైకిల్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు టీవీ పెట్టేసి కూర్చోబెట్టడం, సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఎవ్రీ 63 కిడ్స్కి ఒక ఆటిజం పేషెంట్ ఉన్నారు. 30 years బ్యాక్ చూసుకుంటే ఎవ్రీ 1000 కిడ్స్కి ఒకరే పేషెంట్ ఉండేవాళ్ళు. పిల్లల మాట తల్లిదండ్రులు వింటారా, తల్లిదండ్రుల మాట పిల్లలు వింటారా? ఈరోజు 5 years ఉన్నప్పుడే నీ మాట విన్నవాడు రేపు 20 years వచ్చాక వాడి మాట నువ్వు వింటావు, నీ మాట వాడి వింటాడు అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం చాలా కేసెస్, పైకి ఇప్పించకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి. యాజ్ ఎ పేరెంట్స్గా మీకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మమ్మల్ని నమ్మి వచ్చిన మాకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పిల్లల పట్ల. న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్, డెవలప్మెంట్లో వచ్చే ప్రాబ్లమే ఆటిజం. అది ఎందుకు వస్తుంది? చాలా సింపుల్ థింగ్ సార్. యాక్సెప్టెన్స్ ఉంటే కనుక పేరెంట్స్దైనా ఎవరిదైనా, ఇప్పుడు టీచర్స్ కూడా కొంతమంది పిల్లల్ని ఐడెంటిఫై చేస్తారు. 90% పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అది బిలో డెవలప్మెంట్ స్టేజ్, మీరు యాక్సెప్ట్ చేయరు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్ మంత్ 20,000 to 30,000 వాడి శాలరీ. వాళ్ళ ఫ్యామిలీ ఒక 5 members ఉంటారు, ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది. వాడికి ఒక పర్ మంత్ 40,000 50,000 ట్రీట్మెంట్కి అంటే వాడు అప్పు చేయాల్సిందే. సో ఈ సోషల్ సర్వీసెస్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఫీజెస్ విషయంలో, లైక్ కాలేజ్ ఫీజు విషయంలో నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. ఫుడ్ విషయంలో కూడా నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. చదువు విషయంలో అయినా నా స్టాఫ్ పిల్లల్ని కూడా నేను చదివిస్తాను. వన్స్ డాడ్ ఎక్స్పైర్ అయ్యాక మాకు లైఫ్ అన్నది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఎలా అంటే తినడానికి కూడా కష్టమైన రోజులు ఉన్నాయి. క్లినిక్ పెట్టినప్పుడు కూడా వర్స్ట్ థింగ్ ఏంటంటే 500 పెట్టి ఫ్లెక్స్ కడితే ఆ ఫ్లెక్స్ పిక్ వెళ్ళిపోయే వాళ్ళు తెల్లారి. ఫార్మర్స్కి, పేదవాళ్ళకి, కొంతమందికి బాగా లేని వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దాము అని అయితే మేము ఫిక్స్ అయ్యాము. మనకు ఈ పాడ్కాస్ట్లో డాక్టర్ ఏంజెల్ రిచర్డ్ గారితో మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది. షీఈస్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పాథాలజిస్ట్. రీసెంట్ టైంలో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ ఆటిజంకి ఎఫెక్ట్ అవుతున్నారు. ఆటిజం అనేది ఒక డిసీజ్ అని మనలో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. పిల్లలు ఏడుస్తుంటే మనం చేతికి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నాం. అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అంటే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ను కూడా చాలా తగ్గిస్తుంది. మనం చేసి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది, వాళ్ళ సెన్సర్ ఇష్యూస్ గురించి, వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ గురించి ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాం. పిల్లల బెటర్ ఫ్యూచర్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్, హలో, డాక్టర్ ఏంజెల్ రిచర్డ్. రీసెంట్ సర్వేలో ఎవ్రీ 63 కిడ్స్కి ఒక ఆటిజం పేషెంట్ ఉన్నారు. 30 years బ్యాక్ చూసుకుంటే ఎవ్రీ 1000 కిడ్స్కి ఒకరే పేషెంట్ ఉండేవాళ్ళు కదా. సో ఇంత ఆటిజం పెరగడానికి రీజన్స్ మీరు చెప్పినట్టు 1000 కిడ్స్లో ఒకళ్ళు ఆటిజం ఉన్నారు. అది ఏ టైంలో ఉన్నారు? సో 30 years బ్యాక్ అంటే 80s 90s కిడ్స్. సో ఆ జనరేషన్లో స్క్రీన్ టైం చాలా తక్కువ ఉండేది. అది ఆటిజం. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది వర్చువల్ ఆటిజం. సో ఆ ఆటిజంకి ఈ వర్చువల్ ఆటిజంకి డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి.
ఆ జనరేషన్లో అంటే మొబైల్స్ ఉండేవి కాదు, ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ చూసేవాళ్ళం. లైక్ ఇప్పుడు బాబు ఏడుస్తున్నాడు అనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ ఎత్తుకునేవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే బాబాయిలు పిన్నిలు అట్లా షేర్ చేసుకునేవాళ్ళు వర్క్స్. ఇప్పుడు స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ కంపల్సరీ. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఫ్యామిలీ నడిచే పరిస్థితిలో ఉంది మనకి ఈ జనరేషన్. సో ఏంటంటే ఈజీ థింగ్ స్క్రీన్ టైం అలవాటు అయిపోతుంది. అంటే వాడు కొంచెం ఎక్కువ ఏడ్చినా కానీ అరే మేనేజ్ చేయలేకపోతున్నాం, ఒక పక్కన ఆఫీసు, ఒక పక్కన ఇల్లు, వంట, ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి చక్కగా ఫోన్ ఇచ్చేసి కూర్చోబెడతారు. ఫోన్ ఇవ్వగానే వీడేంటి చక్కగా స్కిప్ యాడ్లు కొట్టుకోవడం, అరే మా వాడికి మంచిగా వచ్చేస్తుంది, మా వాడు బాగా చేస్తున్నాడు అని పేరెంట్స్ ఫీల్ అవుతారు యాక్చువల్గా. కానీ అది వాళ్ళ డెవలప్మెంట్ స్టేజ్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించట్లేదు. సో బిఫోర్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఆ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆటిజం రేటింగ్ ఎక్కువ అయిపోతుంది. మీరు అన్నట్లుగా 1000లో 1 కిడ్నీ చూసేవాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు 63 కిడ్స్లో 1 కిడ్నీ చూస్తున్నాం అకార్డింగ్ టు 2023 రీసెర్చ్ ప్రకారం. పేరెంట్స్ వచ్చేసి బిజీ, అంటే ఇద్దరు లైఫ్ వచ్చేసి బిజీ లైఫ్, బట్ స్క్రీన్ టైం వచ్చేసి తక్కువ ఉంది. బట్ అయినా ఆటిజం అనేది అతనికి ఎఫెక్ట్ అయింది. అంటే తనకి మొబైల్ లేదు, టీవీ లేదు, బట్ ఎఫెక్ట్ అవుతున్నాడు. ఎట్లా అవుతున్నాడు? కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, అంటే సోషలైజేషన్ తక్కువ. లైక్ ఇప్పుడు మనకి కరోనానే మెయిన్ చెప్పుకోవచ్చు. కరోనా టైంలో పిల్లల్ని పక్కన ఇంట్లోకి పంపించాలన్నా కూడా చాలా భయపడ్డారు ఆ సిచ్యువేషన్స్. ఏమంటే ఆ సరౌండింగ్స్లోనే అమ్మ, నాన్న, చైల్డ్ లేదా సిబ్లింగ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఆడుకుంటుండే. ఇక్కడ సోషలైజేషన్ చాలా తక్కువ అయిపోయింది. ఈ బయట వాళ్ళతోటి కలవకపోవటము, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వకపోవటం, ఎవరైనా కిడ్స్ వస్తున్నా కానీ వాళ్ళని పిలవకపోవటం, ఆడుకోవడం. ఇంతకుముందు పిల్లలు బిఫోర్ కరోనా ఎలా ఉండేవాళ్ళంటే ఆడుకోవడానికి వెళ్తున్నామనంటే అరే ఇక్కడ రారా పోదాం, లేదా చిన్ను ఇట్రా ఇటు పోదాము అని అలా పిలుచుకుంటూ ఆడుకునేవాళ్ళు బయటికి వెళ్ళి. ఈ కరోనా తర్వాత చాలా ఎఫెక్ట్ అయ్యారు పిల్లలు, ఇంట్లోనే ఉండటం, సోషలైజేషన్ తక్కువ ఉండడం, కమ్యూనికేషన్ ప్రాపర్గా. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు మనకు కరోనా టైంలో. సో మేబీ అక్కడేమన్నా కమ్యూనికేషన్ తగ్గి ఆ ప్రాబ్లం రావచ్చు. ఇంకొకటి మెయిన్ జెనెటిక్ వల్ల ఏమన్నా వచ్చి ఉండొచ్చు. సో జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు. లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్కి టైఫాయిడ్ కానీ, జాండీస్ కానీ, అలా హై ఫీవర్స్ వచ్చినప్పుడు హెవీ యాంటీబయాటిక్స్ కొన్నిసార్లు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. లేదా పోస్ట్ నేటల్ అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో చైల్డ్ జాండీస్తో ఎఫెక్ట్ అయినప్పుడు, లేకపోతే ఇంకొన్ని కేసెస్లో డిఫరెంట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొంతమంది పిల్లలకి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో ఎన్ఐసీలో 1 month 2 months ఉండాల్సి వస్తుంది. అక్కడ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడేయటము. అండ్ ఆ ఎన్ఐసీయూ నుంచి ఇంకా ఒక 2-3 months తర్వాత చైల్డ్ మన ఇంటికి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా చూస్తారనమాట. కాలు కింద పెట్టకుండా, బయటికి పంపించకుండా, ఎక్కడ మళ్ళీ దెబ్బతింటే కంగారు భయపడిపోతాడేమో, చాలా కేర్ఫుల్గా పెంచుతారు. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిన్న వచ్చిన పాప బాబో మన చేతికి వస్తున్నాడు, ఇంకా చాలా ప్రెషియస్. ఇప్పుడు మదర్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ఆవిడ. లైక్ నా బిడ్డని రాజులా పెంచుకోవాలి, డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ని చేయాలి అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మదర్ కానీ ఫాదర్ కానీ. వీడిని ఆ స్టేజ్లో చూడాలి, ఈ పాపను మంచిగా లైఫ్ బిల్డ్ చేయాలి, మనం ప్రౌడ్గా ఉండాలి పాప వల్ల కానీ బాబు వల్ల కానీ, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పేరెంట్స్ వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత. అలాంటిది సడన్గా ఒక చైల్డ్ ఎన్ఐసీయూలో కానీ లేకపోతే వేరేదన్నా పోస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, హాస్పిటలైజ్ అవుతున్నప్పుడు ఆ మదర్ కానీ ఫాదర్ కానీ ఆ బాధ చెప్పలేము ఎవరికి కూడా. ఈవెన్ మేము డాక్టర్స్గా ఎంత వాళ్ళకి మనము కొంచెం చల్లబెట్టాలన్నా కానీ, బాధ తీర్చాలన్నా కానీ ఎవరు ఏం చేయలేము. ఒక మాట చెప్తాం కానీ ఫీల్ అయ్యేది వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చాక ఆ చైల్డ్ చాలా చాలా ప్రెషియస్. స్పెషల్ కేర్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు వాటర్ అవుతున్నాయి, మీరు వచ్చి నన్ను మేడం వాటర్ ఇవ్వండి అని అడిగితేనే నేను ఇవ్వగలుగుతాను. ఈ కేసెస్లో ఎలా ఉంటుందంటే, ఓకే 10 o'clock అయింది, ఇట్స్ జ్యూస్ టైం, జ్యూస్ ఇచ్చేస్తారు. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చింది అనుకోండి, మామూలుగా పిల్లలకి ఎలా అంటే ఏంటి నాన్న ఈరోజు దోశ తింటావా, ఇడ్లీ తింటావా, పూరి తింటావా అని ఆప్షన్ ఇస్తారు. ఈ కేసెస్లో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 50 to 60% వాడు అడగకముందే ఇచ్చేస్తారు.
వాడికి అడిగే స్టేజ్ వస్తుంది. కోర్స్ 1 year 1.5 year దట్ వాస్ ఓకే. కానీ 24 months వచ్చాక కూడా వాడు అడిగే ఛాన్స్ వీళ్ళు ఇవ్వరు. ముందుగానే పెట్టేయడం, వాడు ఈ గ్యాప్లో ఏమవుతుంది అని అంటే తినట్లేదని చెప్పి టీవీ పెట్టేసి కూర్చోబెట్టి తినిపించడం. ఇంతకుముందు పేరెంట్స్ బయటికి తీసుకెళ్ళి సైకిల్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు టీవీ పెట్టేసి కూర్చోబెట్టడం. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది కదా పేరెంట్స్ మధ్యలోనే. పేరెంట్స్ అదే అంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఓడు టీవీ పెడితే కానీ తినడు, ఫోన్ ఇస్తే కానీ తినడు అంటారు. సో ఆ టైంలో మన స్క్రీన్ టైం పెరగకపోతే ఇంకేమైతుంది? సో అవేర్నెస్ మనకి పెరగాలి కదా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే పేరెంట్స్ అందరికీ అడుగుతున్నాను, ఇంతకుముందు ఫోన్లు టీవీలు లేనప్పుడు మనం పెరిగి పెద్ద అవ్వలేదా? అది నా క్వశ్చన్. మీ పేరెంట్స్ మిమ్మల్ని అలా చేస్తుంటే ఈరోజు మీరు ఏ పొజిషన్లో ఉండేవాళ్ళు? ఈరోజు నా ఎదురు కూర్చొని మాట్లాడేవాళ్ళం మీరు? పోనీ నేను మీ ఎదురు కూర్చునేదాన్నా? లేదు. అలాంటిది పేరెంట్స్ని రోల్ మోడల్గా తీసుకోవాలి ఇలాంటి విషయాలు. బికాస్ వాళ్ళు మనల్ని ఒక దెబ్బ వేసినా కానీ మన డాడీగా ఎట్లయినా ఈవినింగ్కి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాము, వేరే ఆప్షన్ ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళు లవ్ చూపిస్తారు, కేరింగ్ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. అట్లనే ఈరోజు మా డాడీ నన్ను కొట్టాడు కదా అని నా డాడీ కాకుండా పోడు కదా. అది నా ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని రోల్ మోడల్గా తీసుకోవటం బెటర్. అండ్ ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఏమన్నా అన్నామని ఎందుకు 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 పిల్లల్ని అలా అరుస్తున్నావు, ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పి టక్కున లాక్కిపోతారు. సో ఇక్కడ ఏంటి వాడికి ఆప్షన్ దొరికిపోతుంది. సిచ్యువేషన్ స్కూల్ అవుతుంది. మనం స్కూల్లో ఉన్నప్పుడు అయితే టీచర్లు ఘోరం కొడుతుండే, వాడికి తిడితే కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరు వెళ్ళి టీచర్స్ని తిడుతున్నారు. ఇంకా అంటే కొడితేనో తిడితేనో భయం ఉంటుంది, వాడు సోషల్గా ఎట్లా ఉండాలని చెప్పేసి. వాడికి ఏం కొట్టకుండా తిట్టకుండా వాడు సోషల్గా బిల్డ్ కాలేడు. అంటే నాకు మొన్న ఒక స్కూల్లో ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ ఒక టీచర్ కంప్లైంట్ ఇచ్చారు. నేను బిఫోర్ జనరేషన్ ఈ జనరేషన్కి వేరియేషన్ చూపిస్తున్నాను ఒక వీడియోలో, ప్రొజెక్టర్లో చూపిస్తుంటే, మేడం ఇంతకుముందు మీరు కొడితే ఎరే నువ్వేం చేస్తే నిన్ను టీచర్ కొట్టిందిరా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు టీచర్ ఎందుకు కొట్టిందిరా నిన్ను పద వెళ్దాం అని అంటున్నారు. కరెక్టే కదా మేడం అని అంటే, అవును మేడం వాడు లేస్ ప్యాకెట్ అడిగినా కానీ టీచర్దే తప్పట. లేస్ ప్యాకెట్ అడుగుతున్నాడు మేడం స్కూల్కి రావడానికి, ఇవ్వకపోతే స్కూల్కి రాడంట అని అంటే టీచర్ ఏం చేస్తారు దానికి? ఇంతకుముందు మనం కొట్టించుకొని స్కూల్కి వెళ్ళలేదా? ఇట్లనే అడిగితే వాడు ఏడుస్తున్నాడు కదా అని మీరు అన్నీ ఇప్పిస్తున్నారు. రేపు కత్తి అడుగుతాడు, ఇప్పిస్తారా? బ్లేడ్ అడుగుతాడు. లేదా రేపు నేను బైక్ ఇప్పించకపోతే, ఇప్పుడు చూస్తున్నాం చాలా కేసెస్, బైక్ ఇప్పించకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి. మరి అప్పుడు బైక్ మీరు తన కరెక్ట్ సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఇప్పించాలని యాజ్ అ పేరెంట్స్గా మీకు తెలుసు. బిఫోర్ 18 years వాళ్ళు కూడా, బిలో 18 years వాళ్ళు కూడా స్కూటీస్ నడుపుతున్నారు, బైక్స్ నడుపుతున్నారు. వాళ్ళకేం తెలుసు? గవర్నమెంట్ చాలా రూల్స్ పాస్ చేస్తుంది మనకి, మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకండి, ఒకవేళ ఇస్తే పేరెంట్స్కి పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి. అయినా కూడా పేరెంట్సే దగ్గరుండి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు పిల్లలకి. ఇంకొంతమంది అయితే ఇచ్చి వదిలేస్తున్నారు. ఇదే ప్యాంపరింగ్ 18 years 19 years వచ్చేసరికి నువ్వు నాకు కేటీఎం బైక్ ఇప్పించకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరి మాట వింటున్నారు? పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారా? తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారా? ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు వేరు, జీరో ఎక్స్పీరియన్స్తో పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు విన్నారంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. పేరెంట్స్ది తప్పు అని నేను ఎప్పుడూ చెప్పనండి. అవగాహన లేక జరుగుతున్న ప్రాబ్లమ్స్, దాని నుంచి వస్తున్న సైడ్ ఎఫెక్ట్సే ఇవన్నీ కూడా. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తారు కదా, మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కో సబ్స్క్రైబ్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాడ్కాస్ట్ విత్ మను. పేరెంట్స్ తప్పు అని, ఎందుకంటే ఎవరు ఇది కాలుతుంది అని తెలిసి కూడా వెళ్ళి దాని మీద చేయి పెట్టరు. తెలియక పెడతారు, కాలుతుంది, వెనక్కి వస్తారు, అంతే. ముందుగా మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తున్నాయి. వాటి గురించి ఈరోజు మనం విని రేపు వదిలేయడం కాదు. ఈ 2-3 years 5 yearsలో అంటే ఒక సామెత ఉంటుంది, మొక్క వంగనది మ్రానే వంగుతుందా అని చెప్పి, అంటే పెద్ద వృక్షమే వంగుతుంది.
అదే పిల్లల విషయం. ఇప్పుడు ఈరోజు 5 ఇయర్స్ ఉన్నప్పుడే నీ మాట విన్నవాడు రేపు 20 ఇయర్స్ వచ్చాక వాడి మాట నువ్వు వింటావా, నీ మాట వాడు వింటాడు అన్నది ఆలోచించుకోవాలి పేరెంట్స్. అంటే ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా, టీనేజర్స్ కూడా డ్రగ్స్కి అలవాటు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. డ్రగ్స్ ఈజీ దొరికేస్తున్నాయి. అవును. అంటే మేబీ సప్లై చేసేవాడికి డబ్బులు వచ్చి ఉండొచ్చు. అంటే మనకు ఒక సామెతను చూడండి, నేటి బాలలు రేపటి పౌరులు అని చెప్పి. నాకు తెలిసి ఫ్యూచర్లో అది మనకి ఆ వర్డ్ కూడా కనుమరుగైపోవచ్చు, ఆ సెంటెన్స్ కూడా అని నేను అనుకుంటాను. బికాస్ పేరెంట్స్ తెలియక చేసే తప్పులకి కొన్ని అయితే పిల్లలు దానికన్నా ఎక్కువ ఛాన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఒక 50% ఛాన్స్ లైక్ ఫ్రీడమ్ అని అదని ఇదని ఇచ్చేసి, కానీ పిల్లలు దాన్ని 100% కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. మా వాడు ఇలా అవ్వాలి, అందరితో బాగుండాలి, అందరిలో కల్లా నా వాడు హైలైట్ అవ్వాలి, నా పిల్లోడు హైలైట్ అవ్వాలని అనుకుంటారు. సో మన టాపిక్ ఆటిజం నుంచి అక్కడ డ్రగ్స్ వరకు వెళ్ళింది. సో ఈ వర్చువల్ ఆటిజంలో లైక్ పేరెంట్స్ కూడా మొబైల్స్ అంటే వీళ్ళ మ్యాథ్స్ చిన్నప్పుడు వాళ్ళే అలవాటు చేస్తారు. ఓ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు పిలిస్తే పలకరు కూడా. ఈవెన్ ఫోటో దిగేటప్పుడు కూడా ఇటు చూడు అని చెప్పడానికి వాళ్ళు ఒక రైమ్ పెడతారు, అప్పుడు కానీ వాడు చూడడు ఫోటో దిగడానికి. సో ఆ టైంలో వాళ్ళు అంత అంటే వాళ్ళకి అడిక్ట్ చేస్తున్నారు మొబైల్ని. తినేటప్పుడు కూడా వాడు రైమ్స్ పెడితే కానీ వాడు తినాడు. బిలో డెవలప్మెంట్ స్టేజ్, ఆఫ్టర్ డెవలప్మెంట్ స్టేజ్ అని రెండు ఉంటాయి మనకి. బిలో డెవలప్మెంట్ స్టేజ్ అంటే 7 years లోపు బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. లైక్ వన్స్ ఒక్కసారి చెప్పంగానే వాడికి అర్థమైపోద్ది, దాన్ని తిరిగి మనకు చెప్పే క్యాపబిలిటీలో వచ్చేస్తారు. అంటే ఫటాఫట్ అరే వీడేంట్రా ఇంత షార్ప్ ఉన్నాడు, ఇంత ఫాస్ట్గా చెప్తున్నాడు అని అనుకుంటాం. ఆఫ్టర్ 7 years డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకసారి చెప్పింది ఇంకొకసారి చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక నిమిషంలో నేర్చుకునేది 1 hour పట్టచ్చు. సో అంటే మీకు బిలో డెవలప్మెంట్స్ లైక్ 7 years లోపు బాగుంటుందా, 7 years తర్వాత మీకు నచ్చుతుందా? బిలో 7 years బాగుంటుంది. పిల్లలు చబ్బీగా ఉంటారు, ఏది చెప్తారు చేస్తారు, క్యూట్ వర్డ్స్ మాట్లాడతారు, బట్ ఏది చేసినా మనకి హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ డెవలప్మెంట్ స్టేజ్లో మీరు ఫోన్ ఇచ్చి కూర్చోపెడితే ఫోన్ తనకి ఏమన్నా నేర్పిస్తుందా? అనవసరంగా కళ్ళు పాడైపోవటం, బ్రెయిన్ డెవలప్మెంట్ పాడు చేయటం అన్నీ మన చేతుల ద్వారానే వాళ్ళని అలా తయారు చేస్తున్నాం. ఆఫ్టర్ 7 years మనకు నచ్చినట్లు ఆ పిల్లల్ని ఉండాలనుకోవడం చాలా తప్పు. అది 5 years 6 years నువ్వు ఒకలా పెంచావు, లైక్ నీ బాబుకి నచ్చినట్లు నువ్వు చేసుకున్నావు, తను ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చావు, రేపు చుట్టాలు వచ్చారా మాట్లాడరా అని అంటే నేను మాట్లాడనుకో అంటంగానే సర్లే వెళ్ళు నీతో ఎందుకులే తలనొప్పి అని చెప్పి లోపలికి పంపించేస్తాను. ఇప్పుడు 7 years వచ్చాక ఏంటండి మీ వాడు ఇంకా మాట్లాడు అని అంటే అప్పుడు ఫీల్ అవ్వడం బాగుంటుందా? అప్పుడు ఫీల్ అవ్వడం ఎందుకు? ఆల్మోస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ దాటిపోయింది. అర్రే నేను ఫోన్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది, నేనే అనవసరంగా ఫోన్ ఇచ్చాను అని చెప్పి అప్పుడు ఫీల్ అవుతారు పేరెంట్స్ చాలా. కొంతమంది అట్లా కూడా ఫీల్ కాదు, మా వాడు చదువుతలేడు అని చెప్పి వాడిని కొడతాడు తప్ప ఎందుకు చదువుతాడు రీజన్ మనమేనా కూడా రియలైజ్ కాదు అప్పటికి కూడా. అండ్ రీసెంట్గా ఒక కాల్ వచ్చింది నాకు ఓపీడీకి. మాకు తెలిసిన వాళ్ళని చెప్పి మాట్లాడానండి నేను ఆ కేసు గురించి. నేను తనతో ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి అని అంటే, మేడం 7 years వచ్చింది పాపకి, ఇంకా అమ్మ నాన్న వరకే మాట్లాడుతుంది, ఇంకంతకు మించి ఏం మాట్లాడదు, జస్ట్ అమ్మ నాన్న అని 1 word తోటే మాట్లాడుతుంది, ఇంకా పిలుస్తుంది, అంతకుమించి ఇంకేం మాట్లాడట్లేదండి సెంటెన్సెస్ కూడా అని చెప్పాను. అంటే నేను అన్నాను మా స్క్రీన్ టైం ఏమన్నా ఉందా అని అడిగాను. అని అంటే ఉంది మేడం, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అంటే ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయాక అంటే పిండి మొత్తం కలిపేస్తారండి, చపాతీ కూడా అయిపోద్ది, ఇప్పుడు మళ్ళీ మీకు పిండి కావాలంటే ఎలా వస్తుంది? అలా ఫోన్ ఇచ్చేదాన్నండి ఇంతకుముందు కుదరక మేనేజ్ చేసుకోవడం అవ్వక, ఇప్పుడు ఇవ్వట్లేదు ఫోను మాన్పిచ్చేసాను అన్నాను. ఓహో ఉంటే ఎంత టైం ఉండేదమ్మా అంతకుముందు? లేదండి 1 hour 2 hours లేదమ్మా ఎక్కువనే ఉంది, మీరు కరెక్ట్గా చెప్పాలి అని అన్నాను. జస్ట్ అట్లా ఒక రాయేసాను. అని అంటే 10 hours వరకు చూస్తుండే. 10 hours అని అంటే ఓకే అమ్మా
సరేనమ్మా ఒకసారి క్లినిక్కి తీసుకురండి, ఒకసారి అసెస్మెంట్ అవన్నీ చేసుకొని తనకి ఏం అవసరం ఏంటన్నది చూద్దాము, దాన్ని బట్టి మీకు కౌన్సిలింగ్ ఇస్తాను అని అంటే, ఓకే మేడం, అసలు ఎందుకు వస్తుందంటారు మేడం ఈ ప్రాబ్లమ్ అని అంది. అంటే చెప్తానమ్మా మీరు రండి అన్న. అంటే మా ఇంట్లో పేరెంట్స్ కూడా 6 years తర్వాత వస్తే 5 yearsకి మీ మామగారు మాట్లాడారు, 6 yearsకి మీ తాతగారు మాట్లాడారు, మీ ఆయన 7 yearsకి మాట్లాడారు, మేబీ అట్లా ఏమన్నా రావచ్చేమో అని చెప్పారు మేడం, అందుకే తీసుకురాలేదు నేను ఇన్ని రోజులు అని అన్నారు ఆవిడ. అంటే నేను అన్నాను, అమ్మ ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ ఎవరు మేడం, మేమేమి 40s 30s కాదండి అంటే, అవునా మరి ఎక్కడ వాళ్ళమ్మ మీరు అని అన్నా. ఏ జనరేషన్ వాళ్ళని అంటే 90s మేడం అని అంటే, మీరు ఆ టైంలో ఫోన్లు వాడేవాళ్ళ లేరు, బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు కదా అని. అవును మేడం బయటికి వెళ్ళి మరి ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా పిల్లలు అని. ఈ పాప వెళ్తుంది మేడం బయటికి ఆడుకోవడానికి అని. మరి ఫోన్ ఎందుకు ఇచ్చి కూర్చోబెట్టావమ్మా అని అన్న. అంటే పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అన్నది చాలా తక్కువనే ఉంది చెప్పుకోవాలంటే. 90% పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అది బిలో డెవలప్మెంట్ స్టేజ్ మీరు యాక్సెప్ట్ చేసి థెరపిస్ట్నో లేకపోతే పీడియాట్రిషియన్స్నో న్యూరాలజిస్ట్నో కన్సల్ట్ అయితే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు దానికోసం, లేదా కొన్ని సజెషన్స్ ఇస్తారు. మొత్తం అంతా అయిపోయాక బాధపడే కన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. యాజ్ ఎ పేరెంట్స్గా మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మమ్మల్ని నమ్మి వచ్చిన మాకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పిల్లల పట్ల. బికాస్ చిన్న చిన్న చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకుంటే నలిగిపోతారు పిల్లలు. అలాంటిది ఏమీ తెలియని సిచ్యువేషన్. ఇప్పుడు వాటి పార్టీ కూడా చెప్పలేడు, సుస్సు వస్తుందమ్మా అని కూడా చెప్పలేడు. ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, వాడు ఫోకస్ చేయలేడు, ఎప్పుడు డిపెండెంట్గానే ఉంటాడు తప్ప ఇండిపెండెంట్గా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఆఫ్టర్ డెవలప్మెంట్ స్టేజ్. సో అది పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అన్నది ఇంపార్టెంట్ ఏ విషయమైనా కూడా. రీసెంట్గా తెలిసిన వాళ్ళకి అడిగాను, అంటే అతనికి ఆటిజం పేషెంట్ వాళ్ళ బాబు. సో 1 year వరకు బాగానే ఉన్నాడు, లైక్ ఫస్ట్ బర్త్డే అయింది అప్పుడు కూడా మంచిగా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుండే, పిలిచిన పలికేవాడు. సో తర్వాత వచ్చేసరికి వాళ్ళు బిజీ లైఫ్, ఇద్దరు జాబ్ చేసుకుంటూ మొబైల్ ఇచ్చేవారు. సో అంటే 1 year వరకు మంచి గ్రోత్ ఉన్న పర్సన్ బాబు. ఆఫ్టర్ దట్ పలకడం అనేది తక్కువ అయిపోయింది. సో అంటే ఒక 1 year మన గ్రోత్ ఉన్నా సరే తర్వాత కూడా ఆటిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇందాక అనుకున్నాం కదా 5 years లోపు డెవలప్మెంట్ స్టేజ్. మనము నా ఓపీడీలో కంపల్సరీ 90% కేసెస్ మీరు చెప్పింది 1 year వచ్చాక మదర్ వర్కింగ్కి వెళ్ళిపోతారు, అప్పటి వరకు మెటర్నిటీ లీవ్స్లో ఉంటారు. సడన్గా కమ్యూనికేషన్ లాస్ అవుతుంది. గ్రాండ్ పేరెంట్స్ ఎంతున్నా ఇప్పుడు మోకాల నొప్పులకి వాళ్ళు ఎక్కువగా ఆడించలేకపోతున్నారు పిల్లల్ని. అందరికీ దొరికిన బెస్ట్ ఆప్షన్ ఫోన్, టీవీ. మా ఇంట్లో కూడా ఉన్నారు, మా ఫ్యామిలీలో కూడా కొంతమంది టీవీ పెట్టేసి కూర్చోబెడతారు. ఇంకా మాటలు రావట్లేదు స్కూల్కి పంపిస్తున్నాము అని అనుకుంటారు. గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళి లాక్కొస్తారు, వాడు ఏడుస్తున్నాడు స్కూల్లో ఉండట్లేదు అని చెప్పి. మీరు ఏడవలే స్కూల్కి వెళ్ళినప్పుడు? నేను ఏడ్చాను కదా స్కూల్కి వెళ్ళినప్పుడు. ఏడవకుండానే స్కూల్కి వెళ్ళకుండానే ఇక్కడ ఉన్నామా మనం. ఏడుస్తారు ఖచ్చితంగా పిల్లలు. ఇప్పుడు మన నలుగురు మధ్యలోనే పిల్లలు పెరిగినప్పుడు సడన్గా మనం బయటికి పంపిస్తే వాళ్ళు కొంచెం దాన్ని అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. మనం ఆ టైం ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని ఏడుస్తున్నాడు వీడు ఉండలేకపోతున్నాడు అని చెప్పి టక్కున మధ్యలో లాక్కొస్తే మీరే లాస్ అవుతారు. మదర్ వర్కింగ్ అయ్యి ఉండొచ్చు, ఫాదర్ వర్కింగ్. కమ్యూనికేషన్ అన్నది చాలా తగ్గిపోవడం వల్ల సోషల్ ఇంటరాక్షన్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు కేర్ టేకర్స్కి అప్పు చెప్తారు కొంతమంది పిల్లల్ని. వాళ్ళు ఇప్పుడు ఏదైనా మదర్ ఇచ్చినంత కేర్ టేకర్ ఇవ్వలేరు. ఇప్పుడు నేను దగ్గరగా 4 presentations ఇచ్చాను ఆటిజం అవేర్నెస్ కోసమని. 4 presentations నా ఇంట్రొడక్షన్ నా గురించి చెప్పుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈజ్ ఆటిజం, లేదా హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా వాట్ ఈజ్ ఆటిజం. సింగిల్ హ్యాండ్ రేస్ అవ్వదు అక్కడ టీచర్స్లో. టీచర్స్కే అసలు ఆటిజం అంటే అదో డిసీజా అన్నట్టు ఫీల్ అయిపోతారు. అది న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్. డెవలప్మెంట్లో వచ్చే ప్రాబ్లమే ఆటిజం. అది ఎందుకు వస్తుంది? చాలా సింపుల్ థింగ్ సార్. యాక్సెప్టెన్స్ ఉంటే కనుక పేరెంట్స్దైనా ఎవరిదైనా. ఇప్పుడు టీచర్స్ కూడా కొంతమంది పిల్లల్ని ఐడెంటిఫై చేస్తారు. మేడం వీడు ఏదో కొంచెం డల్గా ఉన్నాడని చెప్పారనుకోండి, ఇంకా టీచర్ మీద సీరియస్ అయిపోతారు. మీ మంచి కోసమే కదా టీచర్ చెప్తుంది.
వేరే స్కూల్కి పంపిస్తారు. వేరే స్కూల్ కొంతమంది స్కూల్స్ ఏంటంటే పిల్లలు మంచి కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది స్కూల్స్ ఏంటంటే చెప్తే పేరెంట్స్ ఏమన్నా ఫీల్ అవుతారా అన్నది ఒక విషయము. ఇంకోటేమో మన అడ్మిషన్ ఎక్కడన్నా పోతుందా అని వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది. అక్కడ అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి, డెవలప్మెంట్ స్టేజ్ వస్తుంది. 7 years తర్వాత మీ వాడు ఇంకా మాట్లాడట్లేదు, ఇంకా రాయట్లేదు, ఇంకా చెప్పట్లేదు అని చెప్పి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తాయి. ఇన్ని రోజులు ఏం చేశారమ్మా అంటే పిల్లల్లో కలిస్తే మాటలు వస్తాయని స్కూల్కి పంపించానండి అని అంటారు. అయితే రీసెంట్గా ఒక కప్పుల్ని చూసిన, వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తారు. ఒక 1 year వరకు కేర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బాబుకి ఇంట్లో ఒక దగ్గర కట్టేసి దగ్గర ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఎంత క్రూయల్ అంటే వాళ్ళు జాబ్ అంటే పొయ్యి వచ్చే వరకు కూడా బాబు అదే రూమ్లో కట్టేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఫుడ్ తింటాడు, వాటర్ ఆడికి ఆ లైఫ్ అలవాటైంది. అట్లా ఒక 4 months అట్లనే కట్టేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్కి దూరం ఉంటారు. మీ మాటకు అడ్డుపడుతుందని కాదు, ఆ పేరెంట్స్కి నా క్వశ్చన్, దీనికేనా మీరు పిల్లల్ని కంది? అదే ఈరోజు నువ్వు ఒక 4 months వాడిని హ్యాండిల్ చేయలేకపోయావు, వాడికి ఒక లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే, నీ పిల్లోడికి నువ్వు నేర్పించుకోకపోతే పిచ్చోడే రోడ్లు అమ్మడి తిరుగుతాడు. దానికి ఓకేనా? నాకు అది విన్నప్పుడు ఎంత క్రూయల్ అనిపించింది అంటే అసలుకి పేరెంట్స్ ఇట్లా కూడా ఉన్నారా అనిపించింది. అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? అసలుకి మా క్లినిక్లో ఒక కేసు ఉంది, యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పింది. ఈరోజు వాడు వాళ్ళకి నచ్చినట్లు మూవ్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఆల్రెడీ మెంటల్గా వాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు, చాలా ఎఫెక్ట్ అయ్యాడు. ఈరోజు నువ్వు రోజుకి ఒక కంప్లైంట్ నా దగ్గర, నేను చాలా ప్రేమగా ఉంటానండి పిల్లలతోటి, నేను చెప్తుంది వింటా. డిసిప్లైన్ కూడా అలానే ఉంటుంది నా దగ్గర. నేను ఎంత గారాబం చేస్తానో పిల్లల్ని, వాడు ఏదన్నా తప్పు చేస్తే కూడా నా వాయిస్ బేస్ చేంజ్ అయిపోతుంది. నేను అంటేనే ఆగిపోతారు పిల్లలు. అంటే అంతే ప్రేమ ఉంటుంది, అంతే కేరింగ్ ఉంటుంది, అంతే కోపం కూడా ఉంటుంది. వాళ్ళ మదర్స్ చేయాల్సిన పనులు నేను చేసుకుంటాను కాబట్టి. ఈరోజు మీ మాట వింటున్నాడండి, ఇంట్లో నా మాట వినట్లేదు అని అంటే వాళ్ళ తయారు చేసుకున్నాను. ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. నువ్వు బాగా కొట్టో తిట్టో అరిచో వాడు దానికి మొద్దుబారిపోయాడు. ఈరోజు నీకు నచ్చినట్లు మారాలంటే వాడు ఎలా మారుతాడు? ఇన్ని రోజులు నువ్వు వాడు చెప్పినట్టు వినుకుంటానా, లేకపోతే నీకు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. అంత చిన్న బుర్రని ఏం తెలుసని కట్టేసావు. నిన్ను కట్టేస్తే మీ పేరెంట్స్. సో వీళ్ళు ఇంత క్రూయల్గా తయారవుతారు. పిల్లల్ని కేర్ తీసుకోవడం కూడా మరీ దారుణంగా ఉంటుంది. సో అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, పిల్లల్ని కనడం ఎందుకు? అసలు వీళ్ళు అలాంటి పిల్లల్ని కనకపోతే బెటర్ కదా. చాలా మంది మీకు పిల్లలు లేరా, ఎందుకు మీరు ఇంకేంటి ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోవడం, డాక్టర్స్కి చూపించుకోవచ్చు కదా, మీ హస్బెండ్కి ప్రాబ్లమా, పలానా డాక్టర్ బాగా చూస్తారు, పలానా నర్స్ బాగా చేస్తుంది, లేకపోతే కొన్ని చిట్కాలు ఇస్తూ ఉంటారు పేరెంట్స్కి. మేబీ కొంతమంది ఈ సొసైటీ నుంచి వచ్చే మాటలు పడలేక కనేవాళ్ళు, కొంతమంది పెళ్ళయిందిగా ప్రాసెస్, పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని కనాలి, వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి ఒక లైఫ్ చూపించాలి అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. కానీ పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అది కొంచెం కష్టమైన పని, దట్టు వర్కింగ్ ఉమెన్స్ అయినా మెన్స్ అయినా కూడా కొంచెం కష్టమైన పని, కానీ తప్పదు. మనము కోరుకుంటేనే వచ్చారు పిల్లలు, వాళ్ళకి ఇష్టమై రాలేదు. మనకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చేయడానికి దేవుడు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మీరు కట్టేసే ఉద్దేశం ఉంటే కనుక, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేము పిల్లల్ని, మనము మేనేజ్ చేసుకోలేము, మన లైఫ్స్ మనకు బిజీగా ఉన్నాయి అని అనుకుంటే కనడం ఆపేయడం బెటర్. ఎందుకంటే తీసుకొచ్చి ఇప్పుడు మహా అయితే నేను ఒక 50 years బతుకుతానండి. నా పిల్లలు ఇప్పుడు ఒక 5 years కిడ్ అనుకోండి. నేను 50 years వచ్చే వరకు మహా అయితే తనకు 25 years అట్లా ఉండొచ్చు. నేను తర్వాత 50 years తర్వాత ఎక్స్పైర్ అయిపోతాను. నా హస్బెండ్ కూడా ఏదన్నా అవ్వచ్చు, చెప్పలేము. మేబీ ఆయన మేనేజ్ చేసుకునే క్యాపబిలిటీలో లేకపోవచ్చు, బికాస్ ఆయన పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి. నెక్స్ట్ ఆ బాబు పరిస్థితి ఏంటి? హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? ఎవరు ఆ పిల్లల గురించి యాజ్ ఎ పేరెంట్స్గా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారు. బయట వాళ్ళు ఎవరో వచ్చి మీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటారు? మీ పిల్లలు అలా పాడైపోవడం మీకు ఇష్టమా? ఎవరో చూస్తున్నారు,
వీడికి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పగానే మనం భయపడిపోయి ఏదో చేసేసుకోవడం కన్నా ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. దానికి మీరు ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. అంతే తప్ప వేరే ఏం అంటే ఆలోచన విధానం మారాలి అంతే. వాడే మూవ్ అవుతాడులే, వాడే పెరుగుతాడులే, తిండి పెట్టకుండా ఎలా అండి? ఇప్పుడు చెట్టు ఉంటుంది, నీళ్ళు పోస్తాము, నీళ్ళు పోస్తేనే కదా దానికి గ్రోత్ బాగుంటుంది. టైం టు టైం కేర్ తీసుకుంటున్నాము, కావాల్సిన మందులు దానికి కూడా వేస్తాం, అప్పుడే కదా దాని గ్రోత్ పిల్లలు కూడా మీలాంటి మనుషులే. మీరు మీ బాడీకి ఎలా సోకులు చేసుకుంటున్నారో, లైక్ తినడం, టైంకి స్నానం చేయడం, ఇవన్నీ ఎలా చేస్తున్నారో పిల్లలకు కూడా అవి ఇంపార్టెంట్. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళ లైఫ్ని ఇండిపెండెంట్గా లీడ్ చేసే వరకు ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. అది ఇవ్వలేనప్పుడు పిల్లల్ని మీరు తీసుకురాకూడదు ఇక్కడికి. ఆటిజము రివర్సబుల్ అవుతుందా? ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ మీరు పాత పద్ధతినే తీసుకెళ్ళి కంటిన్యూ చేశారనుకోండి, డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏదైతే ఆటిజం డయాగ్నోస్ అవ్వకముందు కొన్ని మిస్టేక్స్ ఏవైతే చేశారో, స్పీచ్ థెరపిస్ట్ అయి ఉండొచ్చు, సైకాలజిస్ట్ అయి ఉండొచ్చు, ఇంక వేరే డాక్టర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, మీకు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేసినప్పుడు, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం అదే లైన్లో ప్రాసెస్ పెట్టుకోవాలి. టైం టు టైం వర్క్స్ మేనేజ్ చేసుకోవటం, మేనేజ్మెంట్ అన్నది, కాగ్నిటివ్ అన్నది పెంచుకోవాలి. అప్పుడు ప్రాపర్గా ఉంటుంది. లేదు మళ్ళీ మీరు మాట్లాడడం మానేసి, లైక్ సోషల్ ఇంటరాక్షన్ ఆపేసి, కమ్యూనికేషన్ మొత్తం బంద్ చేసేసి, మళ్ళీ ఫోన్ ఇచ్చి మళ్ళీ టీవీ ఇస్తే ఇంకా ఉపయోగం ఏముంది? వాడు ఎవరితో మాట్లాడతాడు? గోడలు మాట్లాడితేయా మాట్లాడు, ఫోన్ రిప్లై ఇస్తుందా? ఫోన్ సెల్ఫ్గా రిప్లై ఇస్తుందా అండి? ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే ఫోన్ చెప్తుందా? ఏం కూర వండాలరా నీకు అని అంటే ఫోన్ చెప్తుందా? ఫోన్కి ఏం అన్నం పెట్టట్లేగా మనం. ఫోన్ అన్నది మన బాడీలో ఏ హార్ట్ లివరు కాదు, జస్ట్ మన అవసరాలు తీరుస్తుంది అంతే. అవసరాలు కూడా తీర్చదు, జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. ఇప్పుడు అలా అనుకుంటే మనం పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడాలనుకోండి, వీడియో కాల్స్, టెక్నాలజీ అన్నది యూటిలైజ్ చేసుకోవాలి, పాడు చేసుకోవద్దు. అంటే ఆలోచిస్తే మరీ దారుణంగా అనిపిస్తుంది. కొంతమంది గుర్తొస్తారు, కొంచెం అప్పుడప్పుడు బూతులు వస్తాయి, ఏం చేయలేము అప్పుడు. మీరు ఇంకా చాలా తక్కువ చూసారు. అండ్ కొంతమంది పేరెంట్స్ని నేను కావాలని పాయింట్అవుట్ చేయడం కాదు, థెరపీస్కి వస్తూ కూడా వాళ్ళు వర్క్ చేయరు. 24 hours ఉన్నాయి, 2 hours నా దగ్గరికి తీసుకొస్తున్నారు అంటే 22 hours మీ చేతిలో ఉంది. 12 hours తను పడుకున్నా 10 hours ఏం చేస్తారు మీరు? ఏం చేస్తున్నారు? ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారా? మళ్ళీ డెఫినెట్గా అండి, అది ఫోన్ ఇవ్వకుండా అన్నం పెట్టే పేరెంట్స్ చాలా తక్కువ. ఇప్పుడు నేను చూస్తున్న కేసెస్లో ఫోన్ ఇవ్వకుండా, ఇప్పుడు అంత ఎందుకు సార్, ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తున్నాము, నేను రీసెంట్గానే ఒక వీడియో కూడా క్యాప్చర్ చేశాను, మీకు తర్వాత చూపిస్తాను, అది ట్యాబ్లో ఉంటుంది. పేరెంట్స్ అందరు షాపింగ్ చేస్తారు, వీళ్ళ పిల్లలందరినీ మెట్ల మీద కూర్చోబెడతారు వరుసగా ఫోన్లు ఇచ్చి. ఫోన్లు నొక్కుంటూ ఇంతకుముందు మనం షాపింగ్కి వెళ్తే చాలా ఎగ్జైట్మెంట్తో మమ్మీ నాకు డ్రెస్ కొంటుంది అని, అరే రేపు షాపింగ్కి వెళ్తున్నాము అని అంటే ఈరోజే అరే పలానా కలర్ మొన్న అమ్మాయి వేసుకుంది బాగుంది, మొన్న అబ్బాయి వేసుకున్న షర్ట్ బాగుంది, అలాంటిది కొనుక్కొని కొన్ని ఇమాజినేషన్స్ ఉండేవి ఇంతకుముందు. పిల్లలతో ఇప్పుడు సంబంధం లేదు, ఫోన్లు ఇస్తున్నారు, స్టెప్స్ మీద కూర్చోబెడుతున్నారు వరుసగా. పెద్దోళ్ళు తాతగారు వయసు వాళ్ళు కూడా ఇక తిరగలేరు కాబట్టి వాళ్ళు కూడా ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇంకొకళ్ళు అయితే ఫోన్ చూసుకుంటూ కూర్చో ఇప్పుడే వస్తానని చెప్పి షాపింగ్ చేసుకుంటున్నారు. పిల్లలు కూడా మనం ఏది చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు, మనమే ఫస్ట్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల ముందు. ఒక వీడియో ఉంటుంది టైం పాసెస్ అని చెప్పి, వాళ్ళ డాడీ వాడికి టైం ఇవ్వరు ఆ బాబుకి, ఎప్పుడు ఆయన కాల్స్లో బిజీగా ఉండటం, ఆఫీస్ విషయంలో బిజీగా ఉండటం, ఆయన బిజినెస్ ట్రిప్స్ మీద వెళ్ళటం, ఎప్పుడు పిల్లలకి టైం ఇచ్చింది లేదని. ఆయన పెద్ద ఆయన అయిపోతాడు, బాబు కూడా చాలా పెద్దోడైపోతాడు, ఇండిపెండెంట్గా తను అర్న్ చేసుకోవటం, సెల్ఫ్గా అన్ని వర్క్స్ చేసుకోవటం, మంచిగా ఉంటాడు, మంచి సెటిల్ అవుతాడు. అండ్ ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఈ బాబు మీద డిపెండెంట్ అవుతాడు. సేమ్ సిచ్యువేషన్ టేబుల్ మీద
కూర్చుంటారు. వాళ్ళ డాడీ వాళ్ళ బాబుతో మాట్లాడడానికి వెయిట్ చేస్తుంటే వాళ్ళ బాబు కంటిన్యూస్గా ఫోన్స్ మాట్లాడటం, సేమ్ వాళ్ళ ఫాదర్ ఏదైతే చేశారో అదే చేశారు. అదే ఆ టైంలో అరే నా పిల్లోడికి ఈ ఫ్యామిలీ టైం ఇంత ఇవ్వాలి, నా ఆఫీస్ టైం ఇంత ఇవ్వాలి, ఇంకా వేరే సిచ్యువేషన్స్కి ఈ టైం ఇట్లా పెట్టుకోవాలి, పిల్లలకి మాత్రం టైం ఇవ్వాలన్నది ఒక షెడ్యూల్ చేసుకున్నాను అనుకో. వల్ల కొద్దో గొప్ప చిన్న చిన్న హ్యాపీనెస్లు అండి అవన్నీ. అవి ఆ టైంకి మీరు ఇచ్చి ఉంటే మేబీ అంటే పిల్లల్ని చూసే కదా, తల్లిదండ్రులు చూసే కదా పిల్లలు నేర్చుకునేది. ఇక్కడ అదే రివర్స్ అయింది పేరెంట్స్కి. లైక్ అట్లనే ఇక్కడ మాట్లాడొచ్చలేదు తెలియదు. ట్రాఫిక్లో ఆగినప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్స్ ఇద్దరు కపుల్ బెగ్గింగ్ ఇస్తారు. సో నేను అడిగిన అనమాట, వాళ్ళు కొంచెం మంచి నీట్ బట్టలు ఉన్నారు, బట్ కొంచెం మట్టి బట్టి అయిపోయింది. సో ఎందుకు ఇట్లా బెగ్గింగ్ ఇస్తారు, కొంచెం మంచిగా ఉన్నారు కదా అంటే వాళ్ళు చెప్పింది ఒకటి రీజన్. ఆ టైంలో వీళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ ఇస్తుండే. పిల్లలు అంటే తప్పు వీళ్ళదే, వాళ్ళ పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ పిల్లలు కూడా అదే వాళ్ళని చూసి నేర్చుకున్నారు. వీళ్ళు పెద్దలైనాక వాళ్ళని వదిలేసారు రోడ్లపైకి. సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? సో బెగ్గింగ్ ఇస్తారు. ప్రాసెస్ ఏంది? సేమ్ సర్కిల్లో తిరుగుతుంది. సో మనము మన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు సో మన పిల్లలు అది చూసి నేర్చుకొని మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వే కరెక్ట్ చూడనప్పుడు వాడు కూడా నిన్ను చూసి ఫాలో అవుతాడు కదా. పిల్లలు ఎప్పుడు పేరెంట్స్నే ఫస్ట్ రోల్ మోడల్గా ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళు కదండి. ఇప్పుడు వాళ్ళేమి ఎవరి ఇళ్లలోనో పెరగలేదు, మన ఇళ్లలోనే పెరుగుతున్నారు. మనల్ని చూసి నేర్చుకుంటారు. ఈరోజు ఈ వాటర్ బాటిల్ ఒకటి కింద పడేసాడనంటే ఎందుకు పడేసాడు అని దబా బాధేమనుకోండి, వాడు సిబ్లింగ్ని అలానే ట్రీట్ చేస్తాడు. అయ్యో ఇట్స్ ఓకే నాన్న, ఏం కాదు, ఇంకొకసారి జాగ్రత్త చూసుకో, నువ్వు పడిపోతావు, కొంచెం పక్కకుంటే నేను క్లీన్ చేస్తానంటే నెక్స్ట్ వాడు అలానే కేర్ చేస్తాడు సిబ్లింగ్కి. అలా అంటే తప్పు ఉన్నా లేకపోయినా ఏదైనా కూడా పేరెంట్స్నే రోల్ మోడల్గా తీసుకుంటారు పిల్లలు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గరే పెరుగుతారు కాబట్టి. మంచి అయినా చెడైనా పేరెంట్స్ విషయంలోనే ఉంది. బ్యాడ్ పేరెంటింగ్ అన్నది గుడ్ పేరెంటింగ్ అని. కొంతమందికి అవగాహన లేక చేసే తప్పుల వల్ల అవతల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, వీళ్ళ పిల్లల వల్ల అవతల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ మాట్లాడొచ్చు లేదు కానీ సడన్ గా అది గుర్తు స్ట్రైక్ అయింది. అవును, ఇప్పుడు చూస్తున్నాం కదా కేసెస్. ఒక ఆవిడని మాకు తెనాల్లో పెద్ద ఆవిడ, బాగా ఓల్డ్ ఏజ్ ఆవిడ, ఎక్కడి నుంచో తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నా బిడ్డ ఇక్కడ వదిలి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారమ్మా, ఇంకా రాలేదు, వస్తాడేమో, ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటానని. మాకు హెల్పింగ్ సోల్జర్స్ అని ఒక ట్రస్ట్ ఉంది. ఇనాయతుల్లా అని ఉంటాడు అతను. ఈవెన్ డెడ్ బాడీస్ని కూడా ఇలా క్యారీ చేసుకొని వెళ్ళిపోతాడు బండి మీద. తనది వెహికల్ పాడైపోతే ఇట్లా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి, అంటే హోమ్లెస్ వాళ్ళని తనే తీసుకెళ్ళి ఆ బరియల్స్కి కావాల్సినవన్నీ తనే చూసుకుంటాడు. అయితే తను ఆ వీడియో పెట్టాడండి, లిటరల్గా చాలా బాధేసింది. దీనికోసం మనల్ని కనిపించింది. మా అమ్మగారు ఒకరోజు ఇంట్లో నన్ను ఇప్పుడే వస్తావు, ఊరు వెళ్ళి నువ్వు ఉండు ఇక్కడ అని అంటే, ఈవెన్ నాకు పెళ్ళైన హస్బెండ్ ఉన్నా కూడా మా అమ్మ లేకపోతే నాకు ఇల్లులా ఉండదు. అది ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఎందుకంత మొండిగా తయారు చేశారు పిల్లల్ని? ఎవరు తయారు చేస్తున్నారు? ఒక ప్రేమ ఆప్యాయతలు అన్నది లేకుండా, ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్, ఒక ట్రస్ట్. ఈ రిలేటివ్స్ కూడా చాలామంది వీళ్ళు ఇలా అవ్వడానికి కొంతమంది అలానే కారణం అవుతారు. కొంతమంది కొన్ని రీజన్స్ ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ట్రీట్ చేస్తారు, డబ్బులు లేనప్పుడు ఒకలా ట్రీట్ చేస్తారు. సో వీడికి ఏంటి, ఓకే డబ్బు ఉన్నప్పుడు బాగున్నాడు, డబ్బు లేనప్పుడు ఒకలా చూస్తున్నాడు. నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది ఎవరి మీద పడుతుంది? ఫ్యామిలీ మీద పడుతుంది. అంటే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా పిల్లల్ని కానీ, కొంచెం మిడిల్ స్టేజ్లో ఉన్న వాళ్ళని కానీ అలా తయారు చేయడానికి రీజన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఉన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు అలా చేసిన వాళ్ళు కాదు. మా ఫాదర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే మా ఫ్యామిలీ. మా ఫాదర్ చనిపోయాక మా డాడీ సైడ్ వాళ్ళందరూ మమ్మల్ని వెలేస్తారు. మా మామయ్య వాళ్ళు కూడా అట్లా చేసుంటే నేను వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు ఈరోజు.
ఇప్పుడు మా డాడీ సైడ్ వాళ్ళని కనీసం నేను పేరు ఎవరిని అక్క లేదా పెదనాన్న బాబాయ్ ఏం లేదు నాకు. ఆ టైంలో మా మావయ్య నాకు చాలా హెల్ప్ చేశారు. కాలేజ్ ఫీజు అయి ఉండొచ్చు, ఈ ఈ క్లినిక్ పెట్టడానికి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని విషయాల్లో మాకు వాళ్ళు ఫినాన్షియల్గా అయి ఉండొచ్చు, మెంటల్గా సపోర్ట్ అయి ఉండొచ్చు, చాలా హెల్ప్ చేశారు. సో ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఎవరి మీద వెళ్తుంది, వాళ్ళు చేసిన దానికి నాకు రిఫ్లెక్షన్ ఆటోమేటిక్ ఇవ్వాలేమో అనిపిస్తుంది. కానీ మా పెదనాన్న వాళ్ళ పాప మూడో అమ్మాయి క్లినిక్ పెట్టడానికి తన గోల్డ్ తాకట్టు పెట్టి నాకు అమౌంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఈరోజు నాతో మాట్లాడదు, కానీ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, హ్యూజ్ రెస్పెక్ట్ తనంటే నాకు. నా డాడీ సైడ్ ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని వెళ్ళేసారు, నన్ను మా మమ్మీని. తను మాత్రమే ఆ టైంలో అమౌంట్ ఇచ్చి క్లినిక్ పెట్టడానికి సపోర్ట్ చేసింది. వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, మా పెద్దనాన్న ఉన్నారు, మా పెద్దమ్మ గారు ఆ టైంకి ఎక్స్పైర్ అయి ఉన్నారు, మా నాన్నమ్మ ఉంది, మా మేనత్త ఉంది, మేనత్త పిల్లలు ఒక్కళ్ళు కూడా రాలేదు, సింగిల్ పర్సన్. తను వచ్చి అక్క ఇలా అవసరం ఉంది అని అంటే ఇప్పుడు తను నాతో మాట్లాడదు. తనకి నా మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కొన్ని సిచ్యువేషన్స్ ఫ్యామిలీ వల్ల. తను ఈ టైంకి నాతో వచ్చి మాట్లాడినా కానీ తను చేసిన హెల్ప్ నేను మర్చిపోను. ఎందుకంటే మా మమ్మీ అదే చెప్తారు, వాళ్ళు ఎలా అయినా ఉండని, నువ్వు సింగిల్ సైడ్ నాకు, వాళ్ళు వచ్చి మాట్లాడితే నువ్వు వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళు నీ బ్లడ్, నీ సొంత వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవని ఏదన్నా అవని నీకు అనవసరం, నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్. అది అంటే పేరెంట్స్ చెప్పుకోవాలి కొన్ని, అంటే వాళ్ళు ట్రీట్ చేసిన విధానం మేబీ రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ టిట్ ఫర్ టాట్. ఇప్పుడు వాడు గడ్డి తింటాడని మనం గడ్డి తినలేం కదా. వాడు ఎంత ఎదవైనా కానీ, మన పట్ల ఎంత ఎదవ పనులు చేసినా కానీ మనం ఒక స్మైల్ ఇచ్చి పక్కకు వచ్చేయాలి. అది ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ అని అనొచ్చేమో తెలీదు. నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి లైఫ్లో, అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరో వైఫ్ వచ్చి నీ పేరెంట్స్ని వదిలేయనంటే ఫస్ట్ పేరెంట్సా వైఫా నీకు? అఫ్కోర్స్ వైఫే అయి ఉండొచ్చు, కానీ పేరెంట్స్ ఇస్తేనే తను నీకు వచ్చింది. మా వైఫ్ సైడ్ పేరెంట్స్ అయినా కూడా నువ్వు మా ఇంటికి రావద్దు, మీ అమ్మాయిని చూడడానికి వీల్లేదు అని మాట్లాడతారు. మీరు మీ పిల్లల్ని ఎలా కన్నారో ఆమెని వాళ్ళ పేరెంట్స్ అలానే కన్నారు. సేమ్ ఎఫెక్షన్ వాళ్ళ పిల్లల పట్ల కూడా ఉంటుంది కదా. అలా ఎలా మాట్లాడతాం? అలా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం. మేబీ వాళ్ళు మీ పట్ల నెగిటివ్గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ మన పాజిటివ్ మైండ్ సెట్టే పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తాయి మనలో. మమ్మల్ని ఎలా చేశారంటే కొన్ని సిచ్యువేషన్స్లో, అరే ఈమెకేం కాదు, నువ్వు క్లినిక్ పెట్టినా ఏదో పెడుతుంది వేస్ట్ అని 99% నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మదరే నన్ను నమ్మలేదు క్లినిక్ విషయంలో. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు మా మదర్ ఒక విడో గ్రాసరీ షాప్కి వెళ్తే మార్నింగ్ నన్ను ఎప్పుడు షాప్స్కి పంపించేవాళ్ళు కాదు. ఇంతకుముందు గ్రాసరీస్కి వెళ్తే నువ్వు పొద్దున్నే మా షాప్కి రావద్దు అని అన్న అతనే గ్రాసరీస్ నా ఇంటికి పంపిస్తాడు ఇప్పుడు. అయినా కూడా నేను అతన్ని ఏ రోజు ఏంటి ఇలా అన్నారంటాను కూడా నేను అడగను, నాకు అనవసరం. ఇప్పుడు వాడు నెగిటివ్గా రియాక్ట్ అయ్యాడని నేను వెళ్ళి నెగిటివ్ కొట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. అదే నేను మామూలుగా నవ్వుతూ మాట్లాడాను అనుకోండి, నా అవసరం వచ్చింది, నా క్లినిక్కి వచ్చాడు సార్ అతను, వచ్చాడు, ట్రీట్ చేశాను, పంపించాను, అంతే. ఇంకా అంతకు మించి ఇంకా వాడికి అది చాలు. తెనాల్లో ప్రస్తుతానికి మ్యాక్సిమం ఎక్కువ కొంచెం పేరున్నది వస్తారు, నా దగ్గరికే వస్తారు, అని మన అమ్మాయి అని వస్తారు కాబట్టి, నన్ను నమ్మ వస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు చేసి వాళ్ళు చేశారని నేనైతే చేయను. ఓకే, యాక్చువల్గా మీ ప్రొఫెషనల్ లైఫ్ బయట ఆటిజం పేషెంట్స్కి పర్ మంత్ 30,000 to 40,000 ఛార్జ్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడి ఒక పర్ మంత్ 20,000 to 30,000 వాడి శాలరీయే. వాళ్ళ ఫ్యామిలీ ఒక 5 members ఉంటారు, ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది. వాడికి ఒక పర్ మంత్ 40,000 50,000 ట్రీట్మెంట్కే అంటే ట్రీట్మెంట్కి పెట్టేసి ఎట్లా పెడతారో వీడికి ఎట్లా బతుకు అంటే వాడు అప్పులు చేయాల్సిందే. మీరు వచ్చేసరికి చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ కొంతమంది పూర్ పీపుల్కి ఫ్రీగా కూడా ట్రీట్ చేస్తారు. అంత తక్కువ ఛార్జ్ చేయడానికి ప్లస్ ఫ్రీగా ట్రీట్ చేయడానికి మీ లైఫ్లో ఎనీ స్ట్రగ్లింగ్ కేసెస్ ఉంటాయి కదా? లైక్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే,
మేము పే చేయలేమని వస్తారు. మాకు ఫస్ట్లో అంత ఐడియా లేదు. మేమేమనుకున్నాం, నేను నా హస్బెండ్ ఒకటి క్లినిక్ పెట్టినప్పుడే ఒకటి డెసిషన్ ఫిక్స్ అయి ఉన్నాం. ఫార్మర్స్ ఎవరన్నా వస్తే, లేకపోతే పేదవాళ్ళు వస్తే, ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ నాకు తెలుసు, అందరికీ తెలుసు ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ అని చెప్పి మేము క్లినిక్ పెట్టిన టైంలోనే ఒక డెసిషన్ మీద ఫిక్స్ అయి ఉన్నాం. లైక్ ఫార్మర్స్కి, పేదవాళ్ళకి, ఇంకొంతమందికి బాగా లేని వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దాము అని అయితే మేము ఫిక్స్ అయ్యాము. ఎందుకు చేస్తున్నాము ఇది అన్నది అందరికీ క్వశ్చన్. మా డాడీ 2017లో ఎక్స్పైర్ అయ్యారు. బిఫోర్ దట్ మేము చాలా బాగా బ్రతికిన వాళ్ళం. లైక్ మేము కింద కాలు పెట్టాలంటే కారు వచ్చేది, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కారు. డాడీకి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కాబట్టి మాకు కొంచెం అది ఎక్కువ పలుకుబడి ఉండేది. డాడీకి అది కాక మంచి పేరుంది. సో మాకు ప్రతిదీ కూడా ఏది కావాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా అన్నీ డాడీ చూసుకునేవాళ్ళు. మమ్మీని కానీ ఇంట్లో, ఈవెన్ ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఇష్యూస్ ఉంటే మా ఇంట్లో కూడా ఉండేవి అట్లనే. కాకపోతే మాకు తిండికి కానీ బట్టలకు కానీ ఏ రోజు తక్కువ కాలేదు. వన్స్ డాడ్ ఎక్స్పైర్ అయ్యాక మాకు లైఫ్ అన్నది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఎలా అంటే తినడానికి కూడా కష్టమైన రోజులు ఉన్నాయి. మేము బయటికి చూడడానికి వీళ్ళు బాగానే ఉన్నారా, వాళ్ళ నాన్న చనిపోయినా కూడా వీళ్ళకేంటి అని అనుకున్నారు. స్టడీస్ కూడా ఆగిపోతాయి అనుకున్నాను నేను. మరి మమ్మీ ఫీజు పే చేయలేను. ఆ టైంలో కొంచెం మా మావయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు హెల్ప్ చేశారు. తర్వాత కొన్ని రోజులు తినడానికి కష్టమయ్యేది. నేను ఇక్కడే హైదరాబాద్లో ఉండి చదువుకునేదాన్ని. చదువుకున్నప్పుడు కూడా ఎవరు మరి నీకు ఏమన్నా డబ్బులు అవసరమా అని మా డాడీ సైడ్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అడగలేదు. ఇంకా మా డాడీకి వచ్చిన స్థలము, అలాగే పొలాలు అన్నీ వాళ్ళే ఆక్రమించేసుకున్నారు. మా డాడీ వాళ్ళ సిస్టర్, ఆవిడ ఇప్పుడు ఈ వీడియో చూసినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నన్ను క్వశ్చన్ చేసే డేర్ రైటు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ థింగ్స్ అన్నిటినీ చూశాను. తినడానికి కష్టమయ్యేది. ఎంత మావయ్య వాళ్ళు హెల్ప్ చేసినా, ఎంత పిన్ని వాళ్ళు హెల్ప్ చేసినా ఒక లెవెల్ వరకు చేస్తారు. అవుట్ ఆఫ్ దట్ ఎవరు చేయలేరు కదా. సో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ, మా మమ్మీని చూసుకుంటూ, రెంట్స్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ, చదువుకుంటూ అలా నేను ఒక స్టేజ్కి వచ్చాను. అండ్ క్లినిక్ పెట్టినప్పుడు కూడా వర్స్ట్ థింగ్ ఏంటంటే 500 పెట్టి ఫ్లెక్స్ కడితే ఆ ఫ్లెక్స్ పిక్ వెళ్ళిపోయేవాళ్ళు తెల్లారి. మా సిస్టర్ ఒక ఆమె హెల్ప్ చేసిందని చెప్పాను కదండి క్లినిక్ పెట్టడానికి సెటప్ కోసం అని. తను ఇచ్చిన వరకు కొంచెమే వచ్చింది, ఫ్లెక్స్ వరకు రాలే మాకు. ఎలాగోలా ఒక 500లో ఫ్లెక్స్ వేసి అలా కట్టే దాన్ని పీక్కెళ్ళిపోయారు తెల్లారి. వాంటెడ్గా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది కావాలని రాళ్ళు ఇసిరేసేసేవాళ్ళు. ఒక సైకాలజిస్ట్ తోటి మేము టైఅప్ అయితే ఆయన నైట్కి నైట్ వెకేట్ చేశారు, నాకు కేసెస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి జెలస్ తోటి. అలా చాలా థింగ్స్ని మేము బయటపడ్డాము. ప్రతి దాంట్లో కూడా కొంచెం బ్రేవ్గానే ఉన్నానని నా ఫీలింగ్. అంటే తొక్కడానికి ట్రై చేశారు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. సపోర్ట్ అన్నది ఫ్యామిలీ నుంచి జీరో. ఆ టైంలో తక్కువే అనిపించింది. కానీ డే బై డే మేము కొంచెం గ్రో అవ్వటం. ఎలా అంటే మమ్మీని కూడా బజార్కి ఏదన్నా పని మీద వెళ్ళామనుకోండి, షికార్కి, ఇప్పుడు షాపింగే ఉంది అనుకో, ఒకలాగా మాట్లాడేవాళ్ళు. ఏంటమ్మా ఇదే ఉంది, తీసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు నేను వెళ్తే షాప్లో వాళ్ళందరూ లేచి నుంచి అలర్ట్ అవుతారు, మేడం ఏం కావాలి ఏంటి. ఇప్పుడు డబ్బు లేనప్పుడు లేని విలువ డబ్బు వచ్చినప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు ఏంటండి, నేను చనిపోయాను అనుకోండి, నేను తీసుకెళ్తానా నా ఇల్లు, నా స్థలము, నా పొలము తీసుకెళ్ళి. మీరు నమ్ముతారా నమ్మరో, ఈరోజు కూడా జీరో సేవింగ్. నాకు అవసరం లేదు డబ్బులు, దేవుడే బ్రతికిస్తారని నేను ఫీల్ అవుతాను. మమ్మీ బాగా నమ్ముతారు. మమ్మీ కూడా ప్రతి దాంట్లో చాలా, ఈరోజు లేట్ అయింది అని అంటే ఎందుకు లేట్ అయింది అని కూడా, ఏమైంది ఈరోజు అని అంటారు. ఏమన్నా ప్రాబ్లం అయిందా, బయట కేసు ఏమన్నా ప్రాబ్లం అయిందా అని అడుగుతారే తప్ప ఏంటి లేటు, ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నావు నువ్వు, ఏ రోజు సింగిల్ డే కూడా తను నన్ను క్వశ్చన్ చేయలేదు. అదే నమ్మకం నేను నిలబెట్టాను ఈరోజు. అండ్ పెళ్ళాక కూడా ఫ్యామిలీ మెంబర్స్ బాగానే సపోర్ట్ చేశారు. సో ఈ సోషల్ సర్వీసెస్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఫీజెస్ విషయంలో, లైక్ కాలేజ్ ఫీజు విషయంలో నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. ఫుడ్ విషయంలో కూడా నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. నాకు ఇప్పుడు ఏదన్నా కొనుక్కోవాలి, ఇప్పుడు ఆ ఏజ్లో కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు తను ఏదన్నా మంచి డ్రెస్
అబ్బా నాకు ఉంటే బాగుండేది కదా, మా డాడీ కొనిచ్చేవాళ్ళు కదా నా ఫీల్ వచ్చేది. అలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో నాలాగా అయితే ఎవరు సఫర్ అవ్వకూడదు నాకు తెలిసి. ఆ స్ట్రగుల్ నుంచి నేను బయటికి వచ్చాను. ఈరోజు నన్ను టీవీలో చూసి నా రిలేటివ్స్ అందరూ మా అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మాయిని టీవీలో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, ఇన్స్టాలో చూస్తున్నామని ఈరోజు చెప్పుకొని ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హౌస్ రెంట్ కోసం తిరుగుతున్నామండి. మా అత్తగారు హౌస్ చేంజ్ అవ్వాలి, నేను మా వారు తిరుగుతున్నాం. ఆ రోజు మా వారు నన్ను డ్రాప్ చేసి ఒక ప్లేస్లో వెళ్ళారు. అయితే నేను అప్పటికి టైర్డ్ అయిపోయి ఉన్నా, స్వెటీ ఉన్నాను. అయితే ఒక షాప్ ఉంటే అక్కడ కూర్చొని ఆంటీ ఇక్కడ ఏమన్నా హౌసెస్ రెంట్కు ఉన్నాయా అని అడిగాను. ఇక్కడ 10,000 9,000 ఉన్నాయి, నువ్వేం కడతావు అని అన్నా. అంటే నేను అన్నాను, నేను ఎవరినో తెలుసా మీకు అని అన్నా. తెలీదు. తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నా, నేను ఒక డాక్టర్ని, 10,000 కాదు 15,000 అయినా కడతాను, నాకు ఇప్పుడు ఇల్లు అద్దెకు కావాలి అని అంటే అవునా అదే అని చెప్పి కొంచెం అప్పుడు హడావుడి చేస్తుంది. అంటే మనీ మనుషుల్ని మెజర్ చేస్తుంది. మనీ ఏం చేస్తుంది? మనీ తింటావా? తినలేవు కదా, జస్ట్ కొనుక్కొని అప్పుడు నువ్వు తింటావు. నువ్వు పోయేటప్పుడు కూడా నీ మీద చిల్లర వేస్తారు, రూపాయి బిల్లలు అట్లా 10 రూపాయలు అట్లా కాగితాలు వేస్తారు. తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. పోనీ బరియలు అక్కడ నేను గుంటలో పెట్టినప్పుడు నువ్వు తింటావు అక్కడ కూర్చుని? తినవు. ఎందుకు నీకు మనీ? మనుషుల్ని చూడండి, మనిషి ఎలా మంచిగా ఉంటున్నారా, మీ పట్ల ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశారా అది చూసుకోవాలి. కానీ ఇప్పుడు డబ్బు ఉందని చెప్పి ఇప్పుడు నాతో మాట్లాడడానికి రెడీ అయిన నా రిలేటివ్స్ నాకు కూడా ఎవ్వరు వద్దు. మా పిన్ని మా మామయ్య వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళే స్టాండ్ తీసుకుని. మీరు నమ్ముతారా లేదో, నా పెళ్ళి నేనే చేసుకున్నాను. 10 to 15 lakhs అయిందండి మొత్తం మ్యారేజ్కి. ఎవ్వరూ రూపాయి హెల్ప్ చేయలేదు. మొత్తం మళ్ళీ మా మామయ్య మా పిన్నియే వచ్చారు హెల్ప్ చేయడానికి. అలా మమ్మీ సైడ్ వాళ్ళే తప్ప డాడీ సైడ్ వాళ్ళు ఎవ్వరు రాను. సో ఇప్పుడు ఈ సోషల్ సర్వీసెస్ చేయడానికి కూడా నేను ఏదో పబ్లిసిటీ కోసం చేయట్లేదు. అసలు నేను వద్దన్నాను వీడియో తీసే వాళ్ళకి. లేదు మేడం, మిమ్మల్ని చూసి ఇంకో 2-3 చేస్తారని తనే ఎంకరేజ్ చేసేవాడు. ఇనైతుల్లా అని ఇందాక మీకు చెప్పాను కదా, అతను ఎంకరేజ్ చేశాడనమాట. లేదు మేడం మీరు చేస్తే ఇంకా 2-3కి తెలుస్తుంది, చేయండి అని అంటే అప్పుడు మేము కెమెరా ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదో నన్ను పబ్లిసిటీలో ఎక్కువ తీసుకెళ్ళాలని అట్లా థాట్స్ ఏం లేదు. నాలాగా ఎవరు సఫర్ అవ్వద్దు. చదువు విషయంలో అయినా నా స్టాఫ్ పిల్లల్ని కూడా నేను చదివిస్తున్నాను. నా స్టాఫ్ని కూడా ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టే చూసుకుంటా. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా నా ఇంట్లో మనుషులు, నా సిస్టర్స్ లాగా చూసుకుంటాను. థెరపీస్ అన్నవి ఎక్కడైనా చాలా కాస్ట్లీ అన్నది పేషెంట్స్ అంటే అది మైండ్ సెట్ వాళ్ళది అలా ఫిక్స్ అయిపోయింది. దీనికి మనం ట్రీట్మెంట్ చేయించుకోలేమేమో, మనం పెట్టలేమేమో, మనం తిరగలేమేమో అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు 70 to 80 కేసెస్ ఉన్నారు, 80% ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ అందాలన్నది మా ఆలోచన. అందరు పిల్లలు బాగుండాలి. ఎవరు ఏ చైల్డ్, మాది క్యాప్షన్ కూడా ఉంటుంది, నో వన్ ఈస్ డిజేబుల్డ్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ వన్ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్ అని చెప్పి ఒక క్యాప్షన్ ఉంటుంది. అంటే ఎవ్రీ డిజేబుల్ చైల్డ్ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. అంటే ప్రతి ఒక్క అంటే చేయలేని పిల్లవాడు డిఫరెంట్గా చేయగలిగే క్యాపబిలిటీలో ఉండాలి అన్నది మా ఆలోచన. అయితే ఈ ట్రీట్మెంట్ విషయంలో మన క్వాలిటీ తగ్గుతుందా అంటే అది లేదు. అకార్డింగ్ టు మీ నా థెరపీస్ ఎలా ఉంటాయంటే పర్టికులర్గా ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు ఇదే చెప్పు, ఇదే చెయ్యి, ఇక్కడికే కదులు, నుంచో కూర్చో అన్నది నేను అట్లా ట్రైన్ చేయను. న్యాచురల్గా ఉండాలి పద్ధతి. లైక్ ఎలా అంటే థెరపీస్ తిన్నాను, నేను మిమ్మల్ని అడుగుతాను తిన్నారా అని, ఏమంటారు? నేను తిన్నవాడా, మీరు తిన్నారా అని అంటారు. తిన్నావా అంటే తిన్నాను. అదేమన్నా రోబోనా వాడు? కాదు కదా. వాడు ఎంతసేపు తిరుగుతాడో తిరగనిస్తాను. ఐ కాంటాక్ట్ అటెన్షన్ మీద ఫోకస్ చేసుకుంటాను. దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఆ మూమెంట్లోనే తెలుసుకొని తనకి ఏది కావాలన్నది అక్కడ చేసుకుని అంతే ఉంటుంది నా ట్రీట్మెంట్. పే చేసే వాళ్ళకైనా పే చేయలేనా అందరికీ ఒకేలానే ఇస్తాను నేను ట్రీట్మెంట్. బిఫోర్ మేము ఏంటంటే మాకు తెలీదు వాళ్ళు
ఉన్నవాళ్ళు కూడా వచ్చి లేనోళ్ళు అని చెప్పిన కేసెస్ చాలా ఉన్నాయి మనకి. సో అక్కడ మనకి ఎఫెక్ట్ అయినాయి. అంటే క్లినిక్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ ఇచ్చుకోవటం, రెంట్స్ కట్టుకోవటం, దానికి హ్యూజ్ మెయింటెనెన్స్ స్పీచ్ థెరపిస్ట్లకు. ఈరోజు ఈ బాటిల్ ఉందంటే రేపు అది ఉంటుందో లేదో తెలియదు, ఇంకో హాఫ్ అన్ అవర్లో పగలగొట్టేస్తారు పిల్లలు. వాళ్ళని మనమేం అనలేము అలా. ఇంకొంతమంది పేరెంట్స్ అయితే ఓపీకి వస్తారు కదండి, ఆ మూమెంట్లో ఏదైనా టాయ్ ఇస్తాం, వాడు ఏడుస్తాం, వాడు పగలు కొడితే పగిలిపోయింది నాన్న తీటి నేను తీసేస్తాను. మదర్ అంటారు పగిలితే మళ్ళీ ఏమైంది, ఇంత ఫీజులు కట్టించుకోవట్లేదా అంటారు. అంటే ఫీజుకి దానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. అండ్ మీరు రీసెంట్గా వినే ఉంటారు, బెంగళూరులోనే ఫీజులు కట్టలేక సూసైడ్ చేసుకున్నారు పిల్లలు హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. అలాంటి మేము అవి కూడా మైండ్లో పెట్టుకున్నాం కొన్ని కేసెస్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మేము వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకుంటున్నాము, నిజంగానే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాం. బికాస్ ఏమీ లేదు అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళే అవుతున్నారు. మాకు అక్కడ ఎఫెక్ట్ కొడుతుంది. ఇంకొంతమంది కొన్ని మంత్స్ హోల్డ్ చేస్తారు, ఫీజు పే చేయరు మాకు. అయినా కూడా మేము గట్టిగా ఏం మాట్లాడాం, మీరు ఇవ్వగలిగినప్పుడే ఇవ్వండి. బికాస్ మాకు అవి రూల్ అనమాట. ఏ పేషెంట్ని కూడా మనము స్ట్రెస్ చేయొద్దు. చెప్పలేం కదండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్, మనం గట్టిగా అడిగితే వాళ్ళు ఎవరు ఏం చేసుకుంటారో తెలియదు. అందుకే మేము ఫీజు గురించి కేర్ చేయం ఫస్ట్. అది ఎంత తక్కువ అమౌంట్ అయినా చేస్తాము. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీరు ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారా లేదా, ఇంత కష్టపడి తీసుకొస్తున్నారు, నేను ఇక్కడ కష్టపడుతున్నాను, దానికి తగ్గ ఫలితం నాకు వస్తుందా లేదా. ఫీజు మ్యాటర్ కాదు నాకు అసలు, మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నట్టు 24 అవర్స్లో 2 అవర్స్ నా దగ్గర పెట్టి 10 అవర్స్ 12 అవర్స్ తను పడుకున్న 10 అవర్స్ మీ చేతిలో ఉంటుంది. మీరేం వర్క్ చేశారు, నాకు రిజల్ట్ ఏది. మీరు వర్క్ చేయకుండా నన్ను ఇంప్రూవ్మెంట్ అడగొద్దు. ఎవరైనా పేరెంట్ నన్ను వచ్చి ఇంప్రూవ్మెంట్ అడుగు, మీరు ఏం వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారా లేదా అన్నది నేను ఈజీగా చెప్పగలను. నేనే కాదు, ఏ థెరపిస్ట్ అయినా చెప్తారు, క్వాలిఫైడ్ థెరపిస్ట్. నిన్ననే మీతో ఇట్లా పాడ్కాస్ట్ చేస్తున్నా చెప్పేసి ఇంకొతను కాల్ చేసిన అనమాట, సేమ్ ఆటిజం పేషెంట్ వాళ్ళ బాబు కూడా. సో అంటే కొంచెం సజెషన్ తీసుకుందామని కాల్ చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతుందంటే, బాగానే రెస్పాండ్ అవుతుందన్న, సో ఇప్పటికైతే బాగుంది అన్నాడు. సో తినేటప్పుడు ఫోన్ ఇస్తున్నాం మేము, ఫోన్ ఇస్తే కానీ తింటలేడు, మిగతా టైంలో ఫోన్ ఇవ్వట్లేడు అంటే, సో అంత టైం ఓకే, మిగతా ఆ టైంలో ఎందుకు ఫోన్ ఇస్తున్నావు అని చెప్పేసి అడిగితే, అది పెడితే కానీ తినట్లేడు. మరి తినట్లేదని ఫోన్ ఇస్తున్నారు, అసలు అన్నమే పెట్టకపోతే ఆకలేదా, ఆకలిస్తుంది కదా, ఫోన్ ఇస్తే ఆకలేదా, ఆకలేస్తుంది కదా, అప్పుడు వచ్చి అడుగుతాడు, అప్పుడే పెట్టండి. పేరెంట్స్ చేసే మిస్టేక్స్కి పిల్లలు బలవుతున్నారు. మేబీ మీకు అది ఒక 5 minutes 10 minutes అయ్యి ఉండొచ్చు, అది వాళ్ళ లైఫ్లో ఎంత ఎఫెక్ట్ కొడుతుంది అన్నది. వాడు ఏం తింటున్నాడో తెలియట్లేదండి ఫస్ట్. పిల్లలు వాడికి టేస్ట్ తెలియట్లే, ఏం తెలియట్లా. టీవీ పెడతారు లేదా ఫోన్ ఇస్తారు, ఏ కాకరకాయ పెట్టినా తినేస్తాడు, పచ్చి కాకరకాయ పెట్టినా. టేస్ట్ తెలియాలి, మిక్సింగ్ తెలియాలి. ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళు అన్నం పెడితే బుగ్గలు మొత్తం అంటుకునేది, డ్రెస్ మొత్తం పడేది, ఆ టెక్స్చర్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ తడి అదంతా, మా వాడు తడి అంటే తుడిచేసుకుంటాడండి, తడిలోకి అసలు వెళ్ళడని ఇప్పుడు గొప్ప చెప్పుకుంటున్నారు. అది ఒక సెన్సరీ ఇష్యూ అని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు పేరెంట్స్. ఈ ఆటిజం, వర్చువల్ ఆటిజం కానీ ఆటిజం కానీ, ఒకవేళ మనకి ఇది ఆటిజం ఉంది అని తెలియాలంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? పిలుస్తుంటే పలకడు, ఎంతసేపు ఆ ఫోన్లో చూసుకోవటమో టీవీలో చూడటమో. ఇప్పుడు ఏదైనా వెహికల్ వస్తుంది అనుకోండి, హార్న్ కొడితే జనరల్గా పిల్లలు తప్పుకుంటారు, ఈయన ఎదురెళ్తాడు. అది కూడా సిమ్టమా? అది కూడా ఆటిజంలో ఒక సిమ్టమే అండి. ఎవరన్నా హగ్ చేసుకోవడానికి దగ్గరికి వచ్చారనుకోండి, ఇట్లా నెట్టేస్తాడు, రావద్దు అని చెప్పి. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడ్డు, ఎవరన్నా మాట్లాడించడానికి ట్రై చేసినా కానీ ఇట్లా చూసుకుంటూ ఉంటాడు. అంటే ఆయన ఫోన్లో, ఆయన చేతిలో ఏముంది, లేకపోతే ఆ పక్కన ఏం జరుగుతుంది అన్నది. ఇటు చూడు, నీ పేరేంటి అని ఎంత అడిగినా కానీ వాళ్ళు తిరిగి రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడండి, టీచర్ నీకేమి ఇష్టం అని అంటే, లేదా ఈరోజు నీ క్లాస్ వర్క్ తెచ్చుకున్నావా, లేదా హోంవర్క్ ఇంట్లో చేసుకొని వచ్చావా అని అంటే మాట్లాడు. అది గొప్ప విషయమా మనకి?
అప్పుడు టీచర్ కంప్లైంట్ ఇచ్చే వరకు మీరు ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చారనుకోండి, పిల్లలు సిగ్గుపడతారు, అది కామన్ విషయం. 15-20 మినిట్స్ వాళ్ళు కొంచెం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తారు. నేను కొత్తగా వచ్చాను మీ ఇంటికి, మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారు, కొంచెం దూరం వెళ్తూ ఉన్నారు, కొంచెం సేపు ఆగితే వస్తాడండి అని అంటారు. అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తున్నాడు, చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఏదన్నా చూపిస్తే ఇప్పుడు మన కీచెన్ ఏదైనా టాయ్ కీచెన్ దా ఇది ఇస్తాను లేదా చాక్లెట్ ఇస్తాను రా అంటే వస్తారు. అలా నేను అయినా కూడా నేను రాను అని పిల్లలు అన్నారనుకోండి, మీరు అలా వదిలేయద్దు, షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసాయి అంకుల్కి. అంతకుమించి ఏం చేయొద్దు నాన్న, ఒక్కసారి చూడు అంకుల్ నీకోసం చూడు ఎంత పెద్ద చాక్లెట్ తెచ్చారో, ఇదిగో అంకుల్ పాకెట్లో ఉందంట, ఒక్కసారి వెళ్ళు అంకుల్కి షేక్ హ్యాండ్ అంటే ఇచ్చిరా, ఆంటీకి హగ్ అంటే ఇవ్వు అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే అక్కడ కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా అబ్బా వీడు అంతేనండి మాటిండు, వాడికి కొంచెం సిగ్గెక్కువ అని అంటే మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా అది. బిహేవియరల్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి? లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు హ్యాండ్ ఫ్లాపింగ్, ఇలా ఫ్లాప్ చేయటం, టోస్ మీద నడుస్తారు ఎక్కువగా, ఇట్లా ఫింగర్ కాళ్ళు మునివేళ్ళ మీద ఇట్లా పెట్టి ఇలా నడుస్తూ ఉంటారు. ఐ కాంటాక్ట్ లేకపోవటం, హైపర్ యాక్టివ్నెస్ ఉండటము, అటెన్షన్ ప్రాపర్గా లేకపోవటము, సోషలైజేషన్ లేకపోవటం, కమ్యూనికేషన్ ప్రాబ్లం రావటము. దీంట్లో సివియారిటీ లెవెల్స్ ఉంటాయి మనకి, మైల్డ్ టు మోడరేట్, మోడరేట్ టు సివియర్, సివియర్ టు ప్రొఫౌండ్ ఉంటుంది. సివియారిటీని బట్టి మనకి సిమ్టమ్స్ని బట్టి సివియారిటీ రేంజ్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వింటుండే చిన్నప్పుడు నాకు కూడా ఉండేది అనిపిస్తుంది, మనకి ఆ ఫీల్ వస్తుంది. ఆ టైంలో మనము బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలంటే అసలు పేరెంట్స్ చాలా కంగారు పడిపోతున్నారు. ఒకప్పుడు బయటికి వెళ్ళి మనం ఆడుకునేటప్పుడు ఏం ఉండే కాదు, జస్ట్ చెట్టు కింద అట్లా పోతుండేది ఆడ. ఇప్పుడు అన్ని చోట్ల వెహికల్స్ ఎక్కువ అయిపోయాయి, పిల్లలకు తెలియట్లేదు, వీడెళ్ళి ఎక్కడ చేతులు పెడతాడా అని కంగారు సగం. చదువు విషయంలో మనం అవి అబ్జర్వ్ చేసేవాళ్ళం. అన్ని సబ్జెక్ట్స్ ఒక ఎత్తు అయితే ఏదో అందరి లైఫ్లో ఒక సబ్జెక్ట్ ఒక ఎత్తు ఉంటుంది, లైక్ నెగిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే అస్సలు పడదు. నాకు నా లైఫ్లో సోషల్ స్టడీస్ అన్ని 80% వస్తుంది, అదొకటి బార్డర్ పాస్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఆయనకు ఒక సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఈయనకు ఒక సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంటుంది, అలా ఏదో ఒకటి ఉండేది. కాకపోతే అప్పుడు ఏంటంటే టీచర్స్ ఒక దెబ్బేసి నేర్పించేవాళ్ళం. టీచర్స్ ఒక దెబ్బేసినా అరుస్తుంటేనే నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని చెప్పి ఆవిడ్ని కొట్టడానికి వెళ్తున్నారు ఫస్ట్ పేరెంట్స్. మిమ్మల్ని కొడితేనే కదా ఈరోజు వచ్చింది, కారణం లేకుండా టీచర్ కొట్టరు. ఒకవేళ కొట్టారే అని అంటే మా వాడు అడగమన్నాడని అడిగానండి మీరేం అనుకోవద్దు అని వాడి ముందు అడుగుతారు. అంటే ఎవరు లోకువవుతున్నారు అక్కడ? టీచర్ లోకువైపోతున్నారు. టీచర్ అంటే అమ్మ తర్వాత అమ్మ, సెకండ్ మదర్ ఆవిడే. సార్ అయినా ఉండొచ్చు, టీచర్ అయినా, మదర్ తర్వాత సెకండ్ మదర్ ఆవిడే. మీకు మీ పిల్లల పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో టీచర్కి కూడా అంతే ఉంటుంది. ఎవరు కావాలని అయితే పిల్లల్ని కొట్టరు. మేబీ కొన్ని కేసెస్లో ఉన్నారు అలా కావాలని కొట్టేవాళ్ళు, అందరు టీచర్స్ అలా ఉన్నారని కాదు. ఫస్ట్ ఒక టీచర్ ఒక దెబ్బ వేశారు అని అంటే, ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, నువ్వేం చేస్తే టీచర్ కొట్టింది అన్న క్వశ్చన్ మీ పిల్లల్ని అప్పుడు ఆ రీజన్ ఎత్తుక్కోండి. అంటే అది ప్రాపర్ రీజన్. అంటే నువ్వు హోంవర్క్ రాయలేదని ఒక దెబ్బ వేశారు అనుకోండి, తప్పే ముందు రేపు రాసుకుని వస్తాడు హోంవర్క్ అబ్బాయి, ఓకే మా టీచర్ కొడుతుందమ్మా హోంవర్క్ రాయకపోతే. దానికి కొట్టాలా? ఎందుకు కొట్టాలి నిన్ను? పద నేను వెళ్ళి అడుగుతానంటే నీ పిల్లోడిని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, ఎవరు వచ్చి పాడు చేయట్లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. టీచర్స్ చేసిన ప్రతి వర్క్కి వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. మీ పిల్లలే లైఫ్ కాదు కదా. మరి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇచ్చే శాలరీకి పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. ఇంట్లో ఇప్పుడు 2-3 పిల్లల్ని మేనేజ్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది. అలాంటిది క్లాస్కి 20-30 కిడ్స్ని ఒక టీచర్ పెట్టుకొని వాళ్ళ క్లాస్ చెప్తూ పిల్లల బిహేవియర్స్ని మేనేజ్ చేసుకుంటూ వస్తారు. మరి వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఏదో మీ పిల్లోడు కంప్లైంట్ ఇచ్చాడు కదా అని చెప్పి ఆవిడని కొట్టడానికి వెళ్ళి ఉపయోగం ఏముండదు, మీరే నష్టపోతారు. రేపు ఆవిడ బాగానే ఉంటారు, మేబీ ఈరోజు ఆవిడ హర్ట్ అయి ఉండొచ్చు, మహా అయితే ఒక 1 వీక్ బాధపడతారు.
కానీ టీచర్ ఎప్పుడు కూడా అరే వాళ్ళ పేరెంట్ ఇట్లా అంది వీడిని ఇట్లా అనకూడదు అని అనకూడదు, కొట్టకూడదని అనుకుంటుంది. కానీ వాడు బాగుపడాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటారు టీచర్స్. అయితే ఇప్పుడు ఆటిజం పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. లైక్ స్టీవ్ జాబ్స్ కానీ, బిల్ గేట్స్ కానీ, న్యూటన్ కానీ, అండ్ అడిసన్ కానీ. సో వాళ్ళకి కూడా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఈవెన్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చినాయి. ఆటిజం ఎఫెక్ట్ అయినప్పుడు అంటే బ్రెయిన్ కూడా అంత గ్రోత్ ఉండదు కదా. సో ఇంత ఫోకస్గా ఎట్లా ఉంటారు? వాళ్ళ బుక్స్ చదివితే మనకు అర్థమవుతుంది. నేనైతే వాళ్ళ గురించి చదవలేదు. ఎడిసన్ గారి గురించి అయితే నేను చూశాను, ఆయన స్టోరీ విన్నాను నేను. లైక్ వాళ్ళ స్కూల్లో టీచరు మీ వాడు దేనికి క్యాపబిలిటీ కాదు అని చెప్పేసి ఒక నెగిటివ్గా వాళ్ళ మదర్కి లెటర్ రాసి ఆ స్కూల్ బ్యాగ్లో పెట్టి ఈ లెటర్ ఈరోజు మీ మమ్మీకి ఇవ్వు అని చెప్పి పంపిస్తారు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నీకు మేడం ఒక లెటర్ ఇమ్మన్నారు అని అంటే ఆవిడ లెటర్ చూసి చాలా బాధపడి అక్కడ వాళ్ళ మదర్ ఫీల్ అయ్యి ఇంకా తన్ని స్కూల్కి పంపించకుండా అతను అడుగుతాడు, ఎడిసన్ గారు అడుగుతారు, ఎందుకు మమ్మీ ఏం రాశారు టీచర్ అని అంటే యు ఆర్ ద బ్రేవ్ స్టూడెంట్ అని చెప్పి నీకు చదువు చెప్పడం మా వల్ల కావట్లేదు, ఇంత మంచి తెలివిగల స్టూడెంట్కి మేము చెప్పలేకపోతున్నాము అని చెప్పి రాశారు నాన్న. సో రేపటి నుంచి నేనే నేర్పించుకుంటాను, నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళే పని లేదు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తారు ఎడిసన్ గారికి. అయితే వాళ్ళ మదరే ఇంట్లో ఉండి అన్నీ నేర్పించుకోవడం, బుక్స్ చదివించడం, అన్నీ ఎక్కువగా ప్రతి దాంట్లో ఉండి ఎంకరేజ్ చేయటం అన్నీ చేస్తారు. అయితే ఈయన ఒకరోజు మంచి పేరు తెచ్చుకున్నారు, బల్బుని కనిపెట్టి ఒక స్టేజ్ వచ్చాక. తర్వాత వాళ్ళ మమ్మీ ఎక్స్పైర్ అవుతారు. ఒక బాక్స్ ఉంటుంది వాళ్ళ మమ్మీ, ఆ బాక్స్లో లెటర్ తీస్తారు. అది లెటర్ తీసి చదివితే అప్పుడు ఆయన ఫీల్ అయ్యి ఏడుస్తారు. అంటే టీచర్ రాసిన లెటర్ అప్పుడు చదువుతారు ఆయన. సో మేబీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్. అంటే మా వాడిని చేతగానోళ్ళ చూస్తారా, నో హీఈస్ క్యాపబుల్ అని చెప్పేసి ప్రూవ్ చేయటం. నిక్ తెలుసు కదా మీకు, లిమ్స్ ఏమీ ఉండవు, నిక్ హ్యాండ్స్ లెగ్స్ ఉండవు, బట్ హీ కెన్ స్విమ్. ఆయన మినిస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన క్రిస్టియన్ మినిస్ట్రీస్ అవి వర్క్ చేస్తుంటే మన ఇండియా కూడా చాలాసార్లు వచ్చారు. ఆయన పని ఆయన చేయగలరు. ఆయనకు పెళ్ళై కూడా ఇప్పుడు 3 kids 4 kids ఉన్నాయి. చెయ్యలేము అని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఈవెన్ పేరెంట్స్ అయినా కిడ్స్ అయినా కూడా. ఈ ఆటిజం గురించే కాదు, మామూలుగా చెప్తున్నాను నేను. దీంట్లో మనము అంటే ఎక్కువ తెలివిగా బిహేవ్ చేయలేకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని దాన్ని మనం బయటికి తేవాలి. ఇప్పుడు పిల్లలు చదువులోనే నెగ్గాలని ఏముందండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్రతకడానికి. చదివితేనే వీడు బాగుపడతాడు అని కాదు, వాడు చదవగలిగితే ఓకే, యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఓకే. కొంతమంది పేరెంట్స్ 100కి 100 రావాలని పట్టుబడి కూర్చుంటారు చాలామంది పేరెంట్స్. అది చాలా తప్పు. అనవసరంగా ఇప్పుడు వాడికి అంతవరకే క్యాపబిలిటీ ఉంది, మార్క్స్ ఎప్పుడు జడ్జ్ చేయవండి. లైఫ్ మన ప్రాక్టికల్ వర్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అంతెందుకు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, ఐఎమ్ జస్ట్ 70 to 80% నాకు పర్సంటేజ్ ఉంది. మా కాలేజ్లో సార్ వాళ్ళందరూ తక్కువగా చూసేవాళ్ళు. అంటే ఈమె చేయలేదు, రాలేదు కాలేజ్కి రెగ్యులర్గా ఉండాలి అని అంటే, ఇప్పుడు నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని నేను రెగ్యులర్గా చేయలేకపోయాను. ఏమీ చేయలేను అని అనుకున్నారు వాళ్ళు. అంటే ఒక తీసి పడేసారు చెప్పాలంటే. నా పర్సంటేజ్ కూడా చాలా తక్కువ, వైవాలో కూడా మార్క్స్ తగ్గించేసేవాళ్ళు. నాకంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్ క్లినిక్లో కొంత శాలరీకి వర్క్ చేస్తుంటే నేను దాన్ని డబల్ ఎర్న్ చేస్తున్నాను, దానికి తగ్గ పేరు సంపాదించుకున్నాను. నా విషయం వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి యూత్కైనా ఎవరికైనా మార్క్స్ నెవర్ జడ్జెస్. మన లైఫ్ని మార్క్స్ ఎప్పుడు జడ్జ్ చేయవు. ప్రాక్టికల్ వర్క్ ఎంత నేర్చుకుంటున్నాము, థియరీ పార్ట్ ఉండాలి, నేర్చుకోవాలి, కానీ ప్రాక్టికల్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అప్పుడే మనము వర్క్ అన్నది చేయగలుగుతాము, దాన్ని ఇంకా ఎంత బాగా చేయగలుగుతాము అన్నది ఆలోచించే కెపాసిటీ పెంచుతుంది. సో అక్కడ నీకు దీన్ని ఇంకా బాగా ఎంత బాగా ఇంపాక్ట్ వస్తుంది దీన్ని అన్నది అక్కడ ఒక ఐడియా వస్తుంది నీకు. అలా నాకు తెలిసి పెద్ద పెద్ద వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళ మోటివేషన్ అయి ఉండొచ్చు,
అండ్ మనం అనుకున్నట్టు ఆటిజం ఏం డిజీజ్ కాదు, డిజార్డర్ కాదు, అది డిఫరెంట్లీ ఏబుల్డ్ అంతే. సీయింగ్ వరల్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, ప్రపంచాన్ని డిఫరెంట్గా చూస్తారు వాళ్ళు అంతే. ఆటిజం పేరెంట్స్కి కానీ ఇప్పుడు పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి కానీ ఒకవేళ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే? యాక్సెప్టెన్స్. ఆటిజం పేరెంట్స్కి అయితే ఇప్పుడు నేను ఇచ్చేది యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయండి. ప్రపంచం మొత్తం మా వాడిని ఇంకోలా చూస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఫీల్ అవుతారు అని మీరు ఫీల్ అయ్యి వాడిని పాడు చేయడం కరెక్ట్ కాదు. బయటికి పంపించకపోవడం అది ప్రాబ్లమ్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. ఇప్పుడు 3 yearsకి ఆటిజం డయాగ్నోస్ అయిందనుకోండి, వెంటనే వెళ్ళి థెరపీసో లేదా డాక్టర్స్నో కన్సల్ట్ అయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ వాళ్ళు ఏదైతే ప్రోటోకాల్ ఇస్తున్నారో దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మేబీ మహా అయితే 2 years సఫర్ అవుతాం, బట్ ట్రీట్మెంట్కి రిజల్ట్ ఉంటుంది కదా ఎంతో కొంత. అండ్ 50% డాక్టర్స్ చేస్తే 50% నీ చేతిలో కూడా ఉంది. డాక్టర్స్ 50% కూడా కాదు, జస్ట్ 20% అంతే. 70% పేరెంట్స్ చేతిలో ఉంది. 70 to 80% మీరు ఎంత వర్క్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసి దాన్ని బయటికి రావడం పెద్ద ఎత్తు. నాకు తెలుసు యాజ్ ఎ పేరెంట్స్గా ఆటిజం డయాగ్నోస్ అయ్యాక ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నాకు ఈ విషయం చెప్పడం మేబీ ఈజీ అయి ఉండొచ్చు, యాక్సెప్ట్ చేయండి అని. అది వాళ్ళకి కష్టమే, కానీ యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. మీరు యాక్సెప్ట్ చేయకుండా బాధలో పడితే మీ టైం వేస్ట్, పాప టైం వేస్ట్, బాబు టైం వేస్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ కాబోతున్న మదర్స్ అయినా న్యూగా పేరెంట్స్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, దయచేసి పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. వీలైనంత ఎక్కువ టైం, వాళ్ళ డెవలప్మెంట్ స్టేజ్ దాటే వరకు 7 years వరకు పిల్లలకి టైం ఇవ్వండి. వాళ్ళు ఏది ఫీల్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఏం తిందాం అనుకుంటున్నారు. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఫోన్లు ఇవ్వద్దు, టీవీలు ఇవ్వద్దు. ఒక బుక్ ఇవ్వండి, ఏదో కలర్స్ గీసడం ఏదో, లేకపోతే బయటికి తీసుకెళ్ళండి. ఇంట్లోనే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, ట్రైసైకిల్ ఇచ్చి దాని మీద కూర్చోబెట్టి తిప్పడం, ఫుడ్ పెట్టడం చేయండి. మహా అయితే నువ్వు టీవీ ఇస్తే ఒక 20 minutesలో ఫుడ్ పెట్టచ్చు. అదే ఇదనుకోండి, ఇంకొక 20 minutes ఎక్స్ట్రా అవుతుంది. దానివల్ల మీకు లాభమే తప్ప నష్టం ఏం లేదు కదా. అదే టీవీ పెడితే మీరే నష్టపోతారు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? అవేం అలవాటు చేయొద్దు. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరితోటి కమ్యూనికేట్ అవ్వడం నేర్పించండి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అన్నది ఇక్కడి నుంచే నేర్పించుకోవచ్చు. 2-3 years నుంచి పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు పక్కనోడిని కొట్టొచ్చాడు అనుకోండి, రే ఇంకోసారి కొట్టామంటే దెబ్బలు పడతాయి, నీకు అట్లా కొట్టకూడదురా, మనల్ని అరుస్తారు వాళ్ళు, ఇంకెప్పుడు నిన్ను ఆడుకోవడానికి రాని టక్కుని చెప్పేయాలి. అలా కాకుండా ఏం కాదులే నేను చూసుకుంటాను, లోపలికి వెళ్ళు అనడం వేరు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆ మిస్టేక్ని. ఇవన్నీ కాదు. వాట్ ఈస్ పాజిటివ్, వాట్ ఈస్ నెగిటివ్ అన్నది మీరు ఇప్పటి నుంచి నేర్పించుకోవాలి. ఫోన్లు అన్నవి అవసరానికి మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు వీడియో కాల్ చేశారా, నువ్వు మాట్లాడు, కొంచెం సేపు మాట్లాడకపోతే ఓకే, ఫోన్ ఆఫ్ చేయటం, మళ్ళీ పక్కన పెట్టడం. ఎవరన్నా కాల్స్ ఆన్సర్, వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో కలిసి ఆడుకోవటం, కలిసి బయటికి వెళ్ళటం, వాళ్ళ ఇష్టాలని మనం తెలుసుకోవటం, పిల్లల ఇష్టాలని, దానికి తగ్గట్టు మనం మూవ్ అవ్వడం చేసుకుంటే ఈ ఆటిజం అన్నది కొంచెం అవాయిడ్ చేయవచ్చు. ఎక్కువ మెయిన్ ఫోకస్ చేయాల్సింది కమ్యూనికేషన్, కమాండ్ ఫాలోయింగ్. ఇప్పుడు ఆ బాటిల్ తీసుకురా అని చెప్పడం కూడా పేరెంట్కి ఇష్టం లేదు. ఏం మావాడికి పని చెప్తావు అని అంటుంది. ఫుడ్ కూడా ఏదన్నా వాడు తినడానికి రెడీ అవుతున్నాడు అనుకోండి, వాడు అడగకముందే తీసుకెళ్ళి పెట్టేస్తారు. లెట్ హిమ్ ఆస్క్, వెయిట్ చేయండి అడిగే వరకు. ఎందుకు కంగారేముంది? వాడికి ఆకలిస్తే వాడు అడగాలి కదా. రేపు స్కూల్లో వాష్రూమ్, టాయిలెట్ వస్తుంది, టీచర్ని అడగకుండా అక్కడ పోసేస్తే వాడు ఊరుకుంటారా? మన ఇల్లు కాదు కదా ఎక్కడ పడితే అక్కడ పోస్తే వాళ్ళు ఊరుకోవడానికి. అది అంటే దీన్నేమి నేను తప్పు పట్టను. పేరెంట్స్కి అవగాహన లేక జరిగే మిస్టేక్స్ని కొంచెం ఈ ఆటిజం అంటే ఏంటన్నది తెలుసుకొని దీన్ని మనం బయటికి రావచ్చు అన్న ఒక పాజిటివ్ మైండ్ సెట్ తేవాలన్నదే మాది థాట్. ఓకే, ఆటిజము ఏజ్ వరకు రివర్సల్ చేసుకోవచ్చు? రివర్స్ అంటే చెప్పలేమండి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఛాన్స్ ఉంది, లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని కేసెస్లో అవుతుంది, కొన్ని కేసెస్లో అవ్వదు. సివియారిటీ మీద డిపెండ్ అవుతుంది. అది కిడ్కి ఆటిజం అటాక్ అయింది, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేదు,
లాంగ్ లాంగ్ టైంలో అట్లానే కంటిన్యూ అవుతూ ఉంది. వాడిని ఇంకా అలా వదిలేస్తే అట్లానే ఉంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, గ్రోసరీ షాప్. ఇందాక నేను చెప్పాను, వాళ్ళ బాబు ఇప్పుడు 27 years. వాళ్ళకి ఆ టైంలో ట్రీట్మెంట్ తెలియలేదు. ఇప్పుడు కట్టేసి కూర్చోబెడతారు ఆ బాబుని. చాలా డుమ్ము ఉంటాడు ఆ బాబు. దీనికి సరిపోతాడు, చక్కగా ఉంటాడు ఆ బాబు. ఎందుకు కట్టేస్తున్నారని అంటే వచ్చిన వాళ్ళని కొడతాడు. చెప్పలేం సివియారిటీ ఎలా పెరుగుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా అన్నది తెలీదు. ఎందుకు తెలిసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి కేరింగ్ తీసుకుంటే అయిపోద్ది. అంతవరకు ఇప్పుడు మదరు ఫాదర్ వీళ్ళు ఉన్నప్పుడు బాగుంటుంది. తర్వాత లైఫ్ ఏంటి వాళ్ళది, నెక్స్ట్ ఎవరు లీడ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ బాబుని కూడా వాళ్ళ పేరెంట్స్ కాదు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కేర్ తీసుకుంటున్నారు. గ్రాండ్ పేరెంట్స్ ఈ ఏజ్లో కేర్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి, 70 పైన ఉంటాయి వాళ్ళకి. పాడ్కాస్ట్ విత్ మను ఇంటరాక్షన్ మీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. అందరూ క్వశ్చన్స్ అడుగుతారు కానీ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. అంటే గూగుల్ నుంచి అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకున్న డౌట్స్ అడుగుతారు. కానీ మీరు చాలా న్యాచురల్గా జరిగింది అంటే మీ డౌట్స్ అయి ఉండొచ్చు. అంటే కొన్ని విషయాలు నేను చెప్పినవి పేరెంట్స్కి హర్టింగ్ అయి ఉండొచ్చు, కానీ అది నిజం, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు. అది తెలిసేలా చేశారు, అది గ్రేట్ థింగ్. వచ్చామా, ఇంటర్వ్యూ చేసామా, వెళ్ళామా అని కాదు, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. దట్టు నా పర్సనల్ లైఫ్ ఒకళ్ళకి రోల్ మోడల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది. యూత్కి నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, మేబీ ఈరోజు మీకు జల్సాలకి, తాగుడికి, సిగరెట్లకి, ఆడపిల్లలు కూడా తాగుడు, సిగరెట్లు ఇవన్నీ జనరల్గా చూస్తాం. యూత్కి నేను చెప్పేది ఒకటే, మేబీ ఈరోజు మీకు అది ఫన్ అయి ఉండొచ్చు. వన్స్ మీరు సిక్ అయ్యారు అని అంటే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళని మీరు చూసుకునే సిచ్యువేషన్లో ఉండాలి, కానీ మిమ్మల్ని వాళ్ళు చూసే సిచ్యువేషన్. ఇప్పుడు బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉంటారు, పోతే పర్లేదు యాక్సిడెంట్ అయ్యి, అదే మహా అయితే ఒక 4 రోజులు కడుపు కన్నపేక్ కాబట్టి 1-2 సంవత్సరాలు లేదా వాళ్ళు చచ్చిపోయే వరకు ఏడుస్తారు. ఒక కాలో చెయ్యో ఇరిగి బెడ్ మీద ఉంటే చేస్తూ రోజు ఏడవడమే, చేయించుకున్న నువ్వు ఏడవడమే, చేసే పేరెంట్స్ ఏడవడమే. స్పీడ్ కంట్రోల్ ఉండండి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ ట్రాఫిక్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఏవైతే పెడుతుందో ప్రతి రూల్ పాటించాలి. మేబీ ఈరోజు అది మీకు ఫన్ అయి ఉండొచ్చు, అది ఎప్పటికీ కాదు. లైఫ్ లాంగ్ ఆ ఫన్ అన్నది మనం ఉంచలేము. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనల్ని పెంచిన తల్లిదండ్రులను చూసుకోవాలి, అది ఫోకస్ చేయాలి. మనం ఏదన్నా పని చేస్తున్నామంటే నలుగురికి ఉపయోగపడాలి. మనం ఏ పని చేయకపోయినా పర్లేదు, కానీ ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడకూడదు. థ్యాంక్ యూ ఫర్. ఇప్పుడు యూత్ ఉన్నారండి, సిగరెట్లకి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వాడు అలవాటు అయ్యి వాడు బాగా నాశనం అవుతున్నాడు, పర్లేదు. పక్కన పిల్లల్ని కూడా నాశనం చేయడం, లేదా ఆడపిల్లల్ని కదిలించడం, వాళ్ళని పాడు చేయడం,